ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చును, ఎప్పుడు ఆనందం నా యేసు ఇచ్చును. స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయు చూనుందున్, స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయు చూనుందున్. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. తన రెక్కలతో నన్ను కప్పి కాచి నడిపించున్, తన రెక్కలతో నన్ను కప్పి కాచి నడిపించున్. ఆయన వాక్యం ఆత్మీయ ఖడ్గం నాకు కేడెమో, ఆయన వాక్యము ఆత్మీయ ఖడ్గము నాకు కేడెమో. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయు చూనుందున్, స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయు చూనుందున్. మార్గములందు నన్ను గావ దూతలు నాకుండున్, మార్గములందు నన్ను కావ దూతలు నాకుండున్. రాతికి పాదము తగులాకుండా నన్నెత్తి పట్టుకొనున్, రాతికి పాదము తగులాకుండా నన్నెత్తి పట్టుకొనున్. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయు చూనుందున్, స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయు చూనుందున్. సింహములను త్రాసుపాములన్ త్రొక్కి నడిచెదన్, సింహములను త్రాసుపాములన్ త్రొక్కి నడిచెదన్. సాతానులోని శక్తిని జయించ అధికారం ఉన్నది, సాతానులోని శక్తిని జయించ అధికారం ఉన్నది. హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే, హల్లెలూయా ఆనందమే. స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయు చూనుందున్, స్తుతింతున్ స్తుతింతున్ స్తుతి చేయు చూనుందున్. హల్లెలూయా. మరి మన దేవుణ్ణి ఎల్లప్పుడూ మనం స్తుతించే వారంగా ఉండాలి. మనం ఎప్పుడు ఆయన నామాన్ని మహింపరిచే వారంగా, ఘనపరిచే వారంగా మనం ఉండాలి. ఆయన నామాన్ని హెచ్చించే వారంగా మనం ఉండాలి అని ఈ పాటలో మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఆ యొక్క దేవుడు తన శక్తిని మనకు అనుగ్రహించి ఆయన మనల్ని కాపాడి తన దూతలతో కాపాడి మరి మనల్ని నడిపించే దేవుడుగా ఆయన ఉన్నారు. దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఎంతగానో మనం స్తుతించాలని
మరి ఆ యొక్క ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని మనం అన్ని విషయాల్లో అన్ని సమయాల్లో మనం దేవుణ్ణి స్తుతించే వారంగా మనం ఉందుముగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సమయంలో మరి ప్రత్యేకంగా మరి ఈ యొక్క మరి మీటింగ్లో మరి ఆ యొక్క ప్రత్యేకంగా తెలుగు మరి మీటింగ్లో మరి జాయిన్ అయినటువంటి దైవ సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. మన మధ్యలో ఉన్న దైవ సేవకులు బాబురావు గారు మరి ప్రార్థన ద్వారా మనం వాక్య భాగంలోకి వెళ్దాం. మరి బాబురావు గారు మనల్ని ప్రార్థనలోకి నడిపించాలని మనవి చేసుకుంటున్నామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాపుత్ర, ప్రేమ గల యేసయ్యా, దయగల మా తండ్రి, వందనాలు ఆయన, కృపగల మా ప్రభువా, మీ బంగారు పాదాల ఎక్కల స్తోత్రులు ఆయన, స్తోత్రులు చెల్లిస్తున్న తండ్రి. సాయంకాల సమయంలో మీ పవిత్రమైన నామానికి వందనాలు తెలియజేస్తున్న తండ్రి. శుక్రవారం ఉపవాస దినాల ప్రాంతాల్లో అయా అనేక మంది దైవజనులు ప్రభా నాయన ఉపవాసం ఉండి నాయన మీ సన్నిధిలో గోజాడుతున్న పరిస్థితులు మేము ఎరిగి ఉన్నాం. దేవా, నేటి దినమున తండ్రి ఈ గూగుల్ మీట్ ను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు వందనాలు అయ్యా. తెలుగు వెర్షన్ లో ప్రభా ఈరోజు జరుగుతున్న అయా తండ్రి నాయన ఈ యొక్క తండ్రి అయా గూగుల్ మీట్ ని దీవించండి ఆయన. ఈ రోజు నాయన దైవజనులు అయ్యా జాసిన బ్రదర్ గారు ప్రభు ఈ రోజు వాక్యం చెప్పవచ్చుండగా ప్రభా నాకు కావలసిన వాక్యాలు మీరు దయచేయబోతున్నందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్న ప్రభా. అయా తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రభా అయా నార్త్ ఇండియాలో అనేక రాష్ట్రాల నుంచి నాయన తండ్రి నాయన దైవ సేవకులు జాయిన్ అయ్యి ఉన్నారు ప్రభా. అందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా ఈరోజు నాయన సేవకుల ద్వారా నాయన అయా ఆత్మీయ ఆహారాన్ని మీరు దయచేయబోతున్నందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ మీ పాదాల దగ్గరికి అయ్యా మమ్మల్ని సమర్పించుకుంటున్నా నాయన. ఈరోజు జరుగుతున్న గూగుల్ మీట్ ని మీరు దీవించి ఆశీర్వదించి మా అందరికీ ఆత్మీయ మేలులతో పాటు నింపుతున్నందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ అమెరికా దేశంలో ఉన్న శ్రీవై గారిని బట్టి ప్రత్యేకంగా వందనాలు ఆయన, యాండీ గారిని బట్టి వందనాలు ఆయన ప్రభా. ఇంకా నాయన దైవజనులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి నడిపించబోతున్నందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. 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 మరి ఈ సమయంలో మరి ప్రార్థన చేసినటువంటి దైవ సేవకులు బాబురావు గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి ఆ యొక్క సోల్మన్ గారు ఒక పాట పాడాలని ఆశపడుతున్నారు. ఆ సోల్మన్ భయ్యా आपने गाना गाने के लिए चाहता था, आप गा सकता है. प्रेज द लॉर्ड. हालेलुया. जी जी, प्रेज द लॉर्ड. आइए हम परमेश्वर की महिमा के लिए एक हिंदी गाना, एक हिंदी कोरस को मैं आपका बीच में गाना चाहता हूँ परमेश्वर की महिमा के लिए. यहोवा निसी, यहोवा निसी, यहोवा निसी, यहोवा निसी, धन्य तेरा नाम, धन्य 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 तेरा नाम, धन्य 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 तेरा नाम. यहोवा निसी, यहोवा निसी, शत्रु के सेना को हराता तो मृत्यु पर जया बंधुआ है तू. शत्रु के सेना को हराता तो मृत्यु पर जया बंधुआ है तू. धन्य 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 तेरा नाम, धन्य 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 तेरा नाम. यहोवा निसी, यहोवा निसी, यहोवा निसी, यहोवा निसी, धन्य तेरा नाम, धन्य 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 तेरा नाम, धन्य 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 तेरा नाम. शैतान की सिर को कुचलता तो जय का झंडा है हमारा तू. शैतान के सिर को कुचलता तो जय का झंडा है हमारा तू. धन्य 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 तेरा नाम,
धन्य 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 तेरा नाम यहोवा निसी यहोवा निसी यहोवा निसी यहोवा निसी धन्य तेरा नाम धन्य 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 तेरा नाम థ్యాంక్ యూ పాస్టర్ థ్యాంక్ యూ హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ చక్కని పాట పాడినటువంటి దైవజనులకి మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు. एक्चुअली मैं आज यही बारे में मैं आपसे बात करना चाहता है। परमेश्वर का पवित्र आत्मा जो भाई के द्वारा जो गाना गाया है वो, इसलिए वही बात को मैं आपको बताना चाहता है। प्रभु को धन्यवाद. हालेलुया हालेలూయా हालेलुయా. మరి ఈ సమయంలో నేను ఇదే మరి వాక్యాన్ని నేను మీకు ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి మీ మధ్యలో పంచుకోవడానికి మరి ఆ యొక్క మరి ఆయన కోరుకున్నటువంటి రీతిగానే అదే పాట మరి సహోదరులు పాడడం జరిగిందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నేను ఏదైతే వాక్యం చెప్పాలనుకుంటున్నానో మరి ఆ వాక్యానికి సంబంధించినటువంటి పాట మరి ఈరోజు దైవజనులు పాడారు. మరి అది నాకు ఎంతో మరి సంతోషాన్ని మరి కలిగిస్తూ ఉంది. ఇది దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క చిత్తము అనేటువంటిది మనం దాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ సమయంలో మనం అందరం కూడా ఆయన సన్నిధిలో మనం ఆ యొక్క హృదయం తెరిచి మరి మనం అందరం కూడా మరి ఆ యొక్క వాక్యం వినడానికి మనం అందరం కూడా సిద్ధపడదాం. మరి దేవుని యొక్క మరి గ్రంథంలో నుండి మరి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుని మరి ప్రభు మన ఎడల కలిగినటువంటి ఆలోచన ఏదైతే ఆయన కలిగి ఉన్నారో ఆలోచన మొత్తం మరి మొత్తాన్ని మనము ఫలవంతం చేసేవారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు सॉरी पास्टर बीच बीच में थोड़ा हिंदी में थोड़ा बोल दीजिए प्लीज. बीच में थोड़ा हिंदी भी बोल दीजिए. हाँ ठीक है बस. अभी हम लोग निर्गमन का पुस्तक में हम लोग जाएंगे. निर्गमन का पुस्तक में 14 अध्याय में 14 वचन में हम लोग पढ़ेंगे. నిర్గమ కాండము మరి ఆ యొక్క 14వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందామండి. మరి ఆ యొక్క 14వ వచనంలో ఉన్నటువంటి మాటలు మరి ఆ యొక్క మరి మనం ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాస్తూ ఉన్నారు కదా, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకనే ఉండవలనని ప్రజలతో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం కదా, యెహోవాయే మీ పక్షముగా ఆయన యుద్ధం చేసే దేవుడుగా ఉన్నారు. మరి ఆయన ఎవరండి? ఆయన దేవాది దేవుడు. మరి ఆ యొక్క దేవాది దేవుడు మన పక్షముగా ఆయన యుద్ధము చేసే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ మరి మీరు ఈ విధంగా ఈ మాటను మీరు చదువుకోండి. యెహోవా అన్నటువంటి ఆ యొక్క స్థలంలో మీ అనేటువంటి యెహోవా అనేటువంటి ఆ యొక్క స్థలంలో దేవుడైన యెహోవా అని పెట్టుకుని మీ అనే ప్రాంతంలో మీ పేరు పెట్టుకోండి. ఆ యొక్క మీ పేరు పెట్టుకొని ఆ యొక్క మీరు ఆ మాటను చదివినట్లయితే దేవుడైన యెహోవా మరి ఆ యొక్క నా పక్షమున ఉండి యుద్ధము చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అని మీరు చదువుకున్నట్లయితే మరి ఆ వాక్యము మరి మీ కొరకే మరి ప్రభు రాయించాడు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తున్నామండి. అలాగే 25వ వచనంలో మనం చూసినట్లయితే 25వ వచనంలో చూస్తాం కదా, అక్కడ దేవుడు యెహోవా మరి దేవాది దేవుడు మరి వారి పక్షముగా నిలబడి యుద్ధం చేస్తే జరిగినటువంటి కార్యాలు మరి అక్కడ రాస్తూ ఉన్నారు. మరి ఏమవుతుందండి, యెహోవా మరి దేవుడు మరి వారి పక్షంగా నడుస్తూ ఉంటే వారి రథ చక్రాలు ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి అని మనం చూస్తున్నాం. యెహోవా ఏం చేశారంటండి, మరి వారు రథచక్రాలే మరి వారు ముందుకు సాగలేకుండా వారు రథచక్రాలు ఊడి కిందకు పడిపోయే విధంగా మరి దేవుడు మరి ఆ యొక్క కార్యాలు జరిగించి మరి వారు ఎంతో కష్టపడి ఆ యొక్క రథాలను తోలే విధంగా ఎంతో సునాయాసంగా, రథాలంటే
చాలా సునాయాసంగా సులువుగా వెళ్ళిపోయే విధంగా ఆ రథాలన్నీ కూడా తయారు చేయబడి ఉంటాయి. ఆ యుద్ధంలో ఎంతో సహకారంగా త్వరగా వెళ్ళిపోయి అనేక మందిని ఆ యొక్క చంపేటువంటి విధంగా మరి ఆ యొక్క రథాలన్నీ కూడా తయారు చేయబడతాయి. అయితే దేవుడైన యెహోవా ఏం చేస్తున్నాడంటే వారి యొక్క స్పీడ్ని ఆయన తగ్గిస్తూ ఉన్నాడు. వారిలో ఉన్నటువంటి ఆ యొక్క యుద్ధ ఆ పరికరాలను పనిచేయకుండా ఆయన చేస్తూ ఉన్నాడు. ఆ రథాలు పరిగెట్టడానికి, ఆ రథాలు సులువుగా వెళ్ళడానికి ఏదైతే ఆ చక్రాలు ఉపయోగపడతా ఉన్నాయో ఆ చక్రాలే ఊడిపోయేటట్లుగా, ఆ శత్రువుల యొక్క చక్రాలు ఊడి కింద పడిపోయినట్లుగా దేవుడైన యెహోవా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మనుషుల వలన కలిగినది కాదు. అనేక వేల మంది సైనికులు, అనేక వేల మంది రథాలు, అనేకమైన ఆ యొక్క యుద్ధ ప్రవీణ్యత కలిగినటువంటి ఆ యొక్క వారు ఆ యొక్క తన ప్రజలను తరుముతూ ఉంటే ఆ యొక్క సమయంలో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ రథ చక్రాలు ఊడి పడిపోయినట్లుగా ఆ యొక్క చేసినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఆ తర్వాత మాటలు చదివినట్లయితే చాలా ఆనందం ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలుల ఎదుట నుండి పారిపోదము రండి అని ఒకరికొకరు చెప్పుకున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ యొక్క వారి రథ చక్రాలు ఊడి పడిపోవడం వారు చూస్తూ ఉన్నారో, వారు ముందుకు సాగలేకపోతున్నారో వారు గమనించారో, అప్పుడు వారు ఐగుప్తులు ఏం తెలుసుకున్నారంటే, ఇంకా మనం ఇశ్రాయేలులతో యుద్ధం చేయలేము, ఇశ్రాయేలును మనం తరమలేము, ఇశ్రాయేలును మనం చంపలేము. ఎందుకంటే ఆ యొక్క మనం వారికి విరోధంగా మనం వెళ్ళినట్లయితే వారు దేవుడు మనల్ని ఊరుకోడు, మన యొక్క యుద్ధము ముందుకు సాగే విధంగా లేదు, మనం ఓడిపోయే వారంగా ఉన్నాము. అందుకనే ఇంకా యుద్ధాన్ని ఆపేద్దాము, ఆ యొక్క మనం వారిని గురించి తప్పించుకొని ఆ యొక్క మన ప్రాణాలు మనం కాపాడుకోవడానికి మనం పారిపోదామని వారు ఒకరితో ఒకరు చెప్పుకుని వారు పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఇంకొక మాట వారు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క ఇశ్రాయేలు ఎదుటి నుంచి మనం పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ యొక్క శత్రువులకు కూడా తెలిసిందండి, ఆ యొక్క శత్రువులకు కూడా అర్థమైపోయింది, ఇదిగో మనం ఇంత యుద్ధ ప్రవీణ్యత ఉంది, ఇంత ఆ యొక్క గొప్ప గొప్ప ఆయుధాలు, గొప్ప గొప్ప రథాలు మనం కలిగి ఉన్నప్పటికీ కూడా మనం యుద్ధంలో గెలవలేకపోతా ఉన్నాం. వారి పక్షమున యుద్ధంలో ఆ యొక్క ఆ యుద్ధం చేస్తున్నటువంటి దేవుడు చాలా గొప్ప దేవుడు అనేటువంటిది ఆయన తెలుసుకుని చాలా గొప్ప ఆ యొక్క వారు సాక్షి వారు భయపడుతూ కూడా ఒక మంచి మాటని వారు ఒకరికొకరు చెప్పుకుంటూ వారు అక్కడి నుంచి పారిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేస్తూ ఉన్నాడు అని చెప్పుకుంటా ఉన్నారు. యెహోవా మనల్ని ఆ యొక్క నాశనం చేయడానికి ఆయనే ముందుకు వచ్చి మన మధ్యలో యుద్ధం చేస్తున్నాడు అని వారు ఒకరికొకరు తెలియజేసుకుని వారు పారిపోతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, చూడండి, దేవుని యొక్క ప్రజలకు విరోధంగా ఆ యొక్క వచ్చినటువంటి వారి యొక్క వారి మీద యుద్ధము చేయడానికి ముందుకు వచ్చినటువంటి శత్రు రాజులు చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే, మన ప్రాణాలను మనం కాపాడుకుందాం, మనం వారి దగ్గర నుంచి మనం పారిపోదాం, మనం లేదంటే వారు మనం ఆ విధంగానే యుద్ధానికి ముందుకు వెళ్ళినట్లయితే మనం మరణించక తప్పదు అనేటువంటిది వారు తెలుసుకొని వారు ఆ యొక్క యుద్ధము చేయడం మానివేసి వారు పారిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. పారిపోవడం మాత్రమే కాదు, ఇదిగో మనం ఆ యొక్క వారి దేవుడు ఎంతో గొప్ప దేవుడు, వారి పక్షముగా వారి ప్రజల పక్షముగా ఆయన యుద్ధం చేస్తూ ఉన్నాడు, మనం ఆ యొక్క యుద్ధంలో మనం నెగ్గలేము, అది అసాధ్యమని వారు తెలుసుకొని ఆ యొక్క వారు పారిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని సేవకుడా, దేవుని సేవకులారా, ప్రభు పక్షముగా మీరు ఆ యొక్క కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు, ప్రభు పక్షంగా మీరు నిలవబడి ఆయన కొరకు ఈ లోకంలో సాక్షులుగా జీవిస్తున్నప్పుడు మీకు విరోధంగా లేచినటువంటి ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు, మీకు ఆ యొక్క మీకు విరోధముగా లేచినటువంటి ఏ శత్రువు కూడా ఆ యొక్క మిమ్మల్ని జయించలేడు అనేటువంటి విషయాన్ని
మరి మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే యెహోవా దేవాది దేవుడు మీ పక్షముగా ఆయన యుద్ధము చేయడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ తర్వాత మనం చూస్తున్నాం కదా, మరి 15వ అధ్యాయము మరి 3వ వచనంలో మరి ఆయన చెప్తా ఉన్నట్టు కదా, మరి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక గొప్ప పాట పాడుతూ ఉన్నారు, ఆ యొక్క దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. ఆయన యొక్క లక్షణాలు, ఆయన ఎంత మరి గొప్పవాడో, ఆయన ఎంత పరాక్రమవంతుడో, ఆయన ఎంత యుద్ధశూరుడో అనేటువంటిది వారందరూ ఇశ్రాయేలీలందరూ కూడా ఒక పాటగా పాడుతూ ఆ యొక్క మరి 15వ అధ్యాయంలో మరి ఒక పాట వారు పాడుతూ ఉన్నారు. మరి ఆ పాట మరి అందులో ఒక మాట మరి మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను. మరి 15వ అధ్యాయము 3వ వచనంలో మరి చూసినట్లయితే అక్కడ చెప్తా ఉన్నారు కదా, వారు పాడుతూ చెప్తా ఉన్నారు, యెహోవా యుద్ధశూరుడు, ఆయనకు సైన్యముల గతిపతియగు యెహోవా అని ఆయనకు పేరు అని వారు ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? ఆయన యుద్ధంలో ఆయన పరాక్రమం కలిగినటువంటి వాడు, ఆయన యుద్ధశూరుడైనటువంటి దేవుడు, ఆయన యుద్ధ ప్రవీణ్యత కలిగినటువంటి దేవుడు. మరి ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయన పేరు అని వారు ఆయన కీర్తిస్తూ ఉన్నారు. ప్రియులారా, మరి మనం ఆరాధించే దేవుడు మరి ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన ఒక గొప్ప యుద్ధశూరుడైనటువంటి యెహోవాని మనం ఆరాధిస్తూ ఉన్నాం. సైన్యములకు అధిపతి అయినటువంటి ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. మన పక్షముగా యుద్ధం చేసి మనకు జయాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించగలుగుతూ ఉన్నాం. అందుకనే మనం ఈ లోకంలో ఏ విషయానికి కూడా మనం భయపడనటువంటి అవసరం లేదు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా, ఎటువంటి భయంకరమైనటువంటి విపత్తు మరి శత్రువు మరి మీ ముందు నిలబెట్టినప్పటికి కూడా మీరు దేనికి కూడా భయపడని అవసరం లేదు. ఆ యెహోవాను ఆశ్రయించినట్లయితే, ఆ యొక్క దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క ఆ యొక్క ఆశ్రయముగా మీరు చేసుకున్నట్లయితే మరి మీ శత్రువులందరి మీద మీకు విజయాన్ని అనుగ్రహించి మీ పక్షముగా ఆయన యుద్ధము చేయాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ప్రియులారా, అందుకనే దేవుడు ఈ మాటల ద్వారా మనల్ని ఈ రాత్రి కాలంలో మరి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి ప్రత్యేకంగా మనమందరం కూడా ఆయన చేత ఎన్నుకొనబడినటువంటి ప్రజలంగా, ఆయన బిడ్డలంగా, ఆయన యొక్క మరి మార్గాల్లో జీవించేవారుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అందుచేతే మరి అనేక రీతులుగా అనేకమైనటువంటి వర్తమానాల ద్వారా మరి దైవ సేవకులను మన మధ్యలోనికి పంపించి మరి అనేక రీతులుగా మరి ఆయన మనతో మాట్లాడుతూ మనల్ని ప్రతి దినము కూడా ధైర్యపరుస్తూ ప్రోత్సహిస్తూ మరి ఆయన మార్గాల్లో మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నటువంటి దేవుడుగా ఉన్నారు. మరి అందుచేత మనం ఏ విషయంలో కూడా భయపడనటువంటి అవసరం లేదు అని ఆ యొక్క మరి వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మరి ద్వితీయోపదేశ కాండంలో మరి 1వ అధ్యాయంలో 30వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట రాయబడుతూ ఉందండి. అక్కడ ఆయన చెప్తా ఉన్నారు కదా, 29:30 మరి మనం చదివినట్లయితే అక్కడ చెప్తా ఉన్నారు. మరి ఆ యొక్క దేవుడు మరి ఆయన ఏం చెప్తున్నారంటే వాక్యంలో మనం చూస్తున్నాం కదా, మరి భక్తుడు రాస్తా ఉన్నాడు, మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా అని చెప్తా ఉన్నారు. మన దేవుడైన యెహోవా ఎవరండి? ఆయన మనకు ముందు నడిచేటువంటి దేవుడు. మరి ఆ యొక్క మన ముందు మరి ఆయన నడుస్తూ మన యొక్క మార్గాలను ఆయన సరళం చేసేటువంటి దేవుడు. మరి ఆయన మన యొక్క మార్గాలన్నీ కూడా సరళం చేస్తూ, మన అడ్డులు ఆటంకాలు మరి వాటన్నిటిని కూడా తొలగిస్తూ ఆయన మన ముందు నడుచుచున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. ఒక మండుచున్న పదవలే, మండుచున్న అగ్నివలే ఆయన మన ముందు నడిచేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఒక దహించు అగ్నివలే ఆయన మన ముందు నడిచే దేవుడుగా ఉన్నారు. మరి తన సేవకులను మరి ఆయన కాపాడడానికి, తన యొక్క సేవకుల పక్షముగా ఆయన యుద్ధము చేయడానికి ఆ యొక్క వారి పక్షముగా వారి ముందుగా నడిచే దేవుడుగా ఉన్నారు. చూడండి, ఆయన కాపరి యొక్క మరి పరిస్థితి, మరి కాపరిని గురించి మనం ఆలోచించినప్పుడు నేను గొర్రెలకు మంచి కాపరిని ఆయన చెప్తా ఉన్నాడు. మంచి కాపరి ఎప్పుడు కూడా గొర్రెలకు ముందుగానే నడుస్తూ ఉంటాడు. గొర్రెలకు ముందుగా వెళుతూ గొర్రెలకు మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. అలాగే గొర్రెలు మంచి దేవుని మాటలు తెలుసుకున్నటువంటి దేవుని యొక్క మార్గంలో నడవాలనుకుని నిర్ణయం తీసుకున్నటువంటి ఆ గొర్రెలన్నీ కూడా ఆ కాపరి వెళుతున్నటువంటి మార్గంలోనే అవి
వెళ్తూ తమ ముందు వెళ్తున్నటువంటి కాపరిని వారిని వెంబడిస్తూ ఉంటాయి. అలాగే మనం కూడా మన జీవితంలో ఆ యొక్క దేవుని సేవకులంగా, విశ్వాసులంగా, మరి ఆ యొక్క దేవుడు మరి మన కాపరి మన ముందు వెళ్తూ ఉంటే ఆయన వెనకాలే, ఆయన అడుగు జాడల్లోనే ఆయన అనుకరిస్తూ మనం వెళ్ళేవారిగా ఉండాలి అని మన వాక్యంలో మనం చూస్తున్నామండి. అందుకనే నేను గొర్రెలకు మంచి కాపరిని. ఎందుకంటే ఆ కాపరి ఎలాంటి కాపరి అంటే తన గొర్రెల కొరకు ప్రాణాన్ని సైతం పెట్టడానికి మరి వెనుక తీయనటువంటి గొప్ప కాపరిని మనం కలిగి ఉన్నాం. మరి ఆ యొక్క మనల్ని రక్షించడానికి, మనల్ని ఈ లోకంలో మరి మనల్ని జయకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి, అలాగే ఈ లోకంలో మాత్రమే కాకుండా మరి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత కూడా మరి నిత్య జీవంలో కూడా మనల్ని ఆయనతో ఎల్లవేళలా మనల్ని కాపాడేటువంటి కాపరిగా ఆయన మనకుండి, మన శరీర సంబంధమైనటువంటి శత్రువులను మాత్రమే కాకుండా మన ఆత్మ సంబంధమైనటువంటి శత్రువులైనటువంటి వారిని వాటన్నిటినీ కూడా మనం జయించడానికి మరి ఆయన మన ముందుగా వెళ్ళేటువంటి దేవుడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎఫెసీ పత్రికలో మనం చూస్తున్నాం కదా, మరి మీరు పోరాడున్నది శరీరాలతో కాదు, మరి అంధకార సంబంధమైనటువంటి ఆ దురాత్మల సమూహంతో, ఈ లోకనాథునితో మీరు పోరాడుతూ ఉన్నారు అని వాక్యంలో మనం చూస్తున్నాం. మన పోరాటంలో మరి ఈ యొక్క దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నప్పుడు మన పక్షముగా ఉండి యుద్ధం చేసేది ఎవరండి? మన పక్షముగా ఉండి వాటన్నిటిని కూడా జయించడానికి మనల్ని శక్తినిచ్చేది ఎవరండి? మరి మన ముందు వెళ్తున్నటువంటి మన కాపరి. ఆయన మనకు ముందుగా నడుచుచు, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా వలె, మరి ఆయన దహించుచున్నటువంటి అగ్ని వలె మన ముందు నడుస్తూ మనకు జయాన్ని అనుగ్రహిస్తున్నారు. మన శత్రువులను మనం జయించడానికి మనకు ఆయన సహాయం చేస్తూ ఉన్నారు. మనం ఒంటరి వారం కాదండి, మనం ఒక్కలమే కాదు, మరి ఆయన కూడా మనతో ఉండి మన యుద్ధంలో మనం జయించడానికి ఆయన మనకు సహాయం చేస్తున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే ఎప్పుడు కూడా మరి నేను ఒక్కడనే ఉన్నానే, మరి నాకు ఎవరు కూడా సహాయం లేరే, మరి నేను ఈ యొక్క పోరాటాన్ని నేను ముందుకు వెళ్ళాలి, ఈ యొక్క సమస్యల నుంచి నేను ఎలా ముందుకు వెళ్ళాలి అని మనం దిగులు పడినటువంటి ఆ యొక్క పరిస్థితులు మనకు రావడానికి ఎంత మాత్రం కూడా వీల్లేదు. ఎందుకంటే మన దేవుడు మనకు వాగ్దానం ఇచ్చారు కదా, మీరు ఒంటరి వారు కాదు, నేను మీ పక్షముగా ఉండి నేను యుద్ధాన్ని చేసేటువంటి దేవుణ్ణి, మీకు ముందు నడిచేటువంటి దేవుణ్ణి, మరి ఆ యొక్క మిమ్మల్ని సంరక్షించేటువంటి దేవుణ్ణి. నా పేరు ఏంటంటే నేను సైన్యములకు అధిపతి అయిన యెహోవాని, మరి మీ పక్షముగా నేను యుద్ధము చేస్తూ ఉన్నాను అని, మీ పక్షముగా నేను మీకు జయం ఇవ్వడానికి నేను మీ పక్షముగా ఉండి మీ కొరకు యుద్ధం చేసే దేవుణ్ణి అని ఆయన చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ద్వితీయోపదేశ కాండంలోనే 3వ అధ్యాయంలో 22వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ వాక్యంలో రాయబడి ఉంది కదా, మరి మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక మరి మీరు వారికి భయపడవద్దు అని ఆజ్ఞాపించితిని అని చెప్తున్నారని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ లోకంలో మనం ఎదుర్కొనేటువంటి యొక్క సమస్యలు, మరి మన చుట్టూ ఉన్నటువంటి శత్రువులు, మరి వీటన్నిటి నుంచి మరి మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు మన పక్షముగా ఆయన యుద్ధం చేసేటువంటి వాడు కనుక మరి మీరు వారికి భయపడొద్దు అని ఆయన మనకి వాక్యములో మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనం మొట్టమొదటిగా మనం చేసేటువంటి తప్పు ఏంటంటే, మనలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని ఎలాగ ఎదుర్కోవాలో అని ఆ యొక్క ప్రయత్నాలు మనం చేయకుండా మనం ఏం చేస్తామంటే మొట్టమొదటిగా భయపడడం వల్ల మరి మనలో ఇంకా దిగులు అనేటువంటిది మనం కలిగి ఉంటాం. ఆ దిగులు కలగడం వలన మనం సరిగా ఆ యొక్క పరిస్థితిని ఎదుర్కొనవలసినటువంటి విధంగా ఎదుర్కొనకుండా మరి దిగులుతో మనం ఆ సమస్యలోనే కృంగిపోయి ఆ విధంగా మరి డిప్రెషన్లోనికి వెళ్ళిపోయే వారంగా ఉంటాం. కానీ మరి మనం భయపడడం వల్ల, దిగులు పడడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అని
వాక్యంలో తెలియజేస్తున్నారండి. చూడండి ప్రియులారా, ఈ యొక్క దేవుని మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మన పక్షముగా యుద్ధం చేస్తున్నారని మరి ఆయన మనం గుర్తించినప్పుడు మనం ఏం చేయాలంటే మరి భయపడడం అనేటువంటిది మనం మానివేయాలి. భయం అనేటువంటిది మనలోకి అస్సలు రానివ్వకూడదు. చూడండి, ఈ భయపడవద్దు అని చెప్పినటువంటి మాట అది ఎటువంటిదంటే అది ఆజ్ఞ వంటిది, ఒక కమాండ్. ఎవరు? మన యొక్క రాజు ఏం చెప్తున్నాడంటే, నేను మీ పక్షంగా యుద్ధం చేస్తూ ఉన్నాను కాబట్టి మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు అని ఒక కమాండ్ ఆయన మనకి ఇస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఏ విధంగా కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు ప్రియులారా. అందుకనే మరి ఈ యొక్క మరి వాక్యంలో మనం చూస్తున్నాం కదా, మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా యుద్ధం చేసేవాడు గనుక మీరు భయపడవద్దు అని ఆయన ఆజ్ఞాపించారు. ఈ యొక్క ఆజ్ఞ ఇది కేవలం ఒక మాటగా ఆయన చెప్పలేదు, కానీ ఒక ఆజ్ఞగా మనం ఖచ్చితంగా ఆజ్ఞను నెరవేర్చాలి, ఆజ్ఞను మనం పాటించాలి. ఒక ఆజ్ఞ అంటే రాజుగారు ఒక ఆజ్ఞ ఇచ్చారనుకోండి, ఆ ఆజ్ఞను ప్రజలందరూ కూడా శిరసా వహించాలని రాజుగారు కోరుకుంటారు. మరి అలాగే మరి ఆ యొక్క దేవుడు మనకు ఈ ఆజ్ఞ ఇచ్చారు. ఏం ఆజ్ఞ అంటే, మీరు భయపడొద్దు అనేటువంటి ఈ ఆజ్ఞ ప్రభు మనకి ఇచ్చినప్పుడు మనం ఆ యొక్క ఆజ్ఞకు లోబడినటువంటి వారంగా ఉండాలి. చూడండి, ఆయన ఈ యొక్క ఆజ్ఞ మన కొరకే ఆయన ఇచ్చారు, మన మంచి కొరకే ఆయన ఇచ్చారు. మనం దిగులు పడడం ద్వారా, మనం భయపడడం ద్వారా మనలో మనలో దిగులు, మరి ఆ యొక్క ఎంతో చింత, మరి ఇవన్నీ కూడా ఆవరించి మన జీవితంలో ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటాం. కాబట్టి మరి ఆ విధంగా మనం చింతలో దిగులుతో మరి మనం ఉండి ఆ యొక్క దేవుని యొక్క మరి శక్తిని మనం ఎదుర్కోకుండా మనం ఆ యొక్క ఉండిపోవడం అనేటువంటిది దేవుని చిత్తము కాదు ప్రియులారా. అందుకనే ఆయన చెప్తా ఉన్నారు కదా, మరి మీరు ఆ యొక్క భయపడవద్దు అని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఈ భయం అనేటువంటిది, ఈ దిగులు అనేటువంటిది మన జీవితంలోకి ఎప్పుడు వస్తుందో అప్పుడే మనము ఏ పనిని కూడా మనం సరిగా చేయలేము, ఏ పనిని కూడా మనం సరిగా చేయలేనటువంటి స్థితిలో మనం ఉంటాం. ఎందుకంటే మన శత్రువుని మనం చూసినప్పుడు, మన శత్రువు యొక్క మరి ఆ గొప్పతనాన్ని, అతని శక్తిని మనం చూసినప్పుడు మరి ఏం చేస్తామంటే భయపడిపోతాం. చూడండి ప్రియుల, ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి అలాగే భయపడిపోయారు. మరి ఆ యొక్క గొల్యాతు వచ్చి అందరినీ కూడా సవాల్ విసురుతూ ఉన్నాడు. ఇదిగో, ఎవరైనా వచ్చి నాతో యుద్ధం చేయండి, మరి ఫిలిష్తీయులైనటువంటి నాలో ఒక్కరిని ఒకరు ఇశ్రాయేలు ఒక్కరు వచ్చి జయించినట్లయితే మరి నేను మరి ఫిలిష్తీయులు అందరం కూడా ఓడిపోతాం అని చెప్పినప్పుడు ఇశ్రాయేలీలందరూ చూడ అతని ఆకారాన్ని చూసి వారందరూ కూడా భయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి వారందరూ కూడా భయపడి దిగులుతో మరి మనం ఇంకా జయించలేం, మనకు వెనక్కి వెళ్ళిపోదాం, మన ప్రాణాలను మనం కాపాడుకుందాం, వాళ్ళతో సంధి మనం చేర్చుకుందాం అనేటువంటి సమయంలో మరి దేవుని శక్తి తెలిసినటువంటి ఆ యొక్క దావీదు చిన్న కుర్రవాడు అక్కడ విశ్వాసంతో నిలబడి ఆ యొక్క గొల్యాతును జయించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, పెద్ద పెద్ద యోధులే, పెద్ద పెద్ద పరాక్రమం కలిగినటువంటి వారు భయముతో వారు వెనకంజ వేసినటువంటి కారణాన శత్రువు వెర్రగి వేగుతున్నటువంటి పరిస్థితిని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి ద్వారా ఆ యొక్క దావీదు మరి ఆ యొక్క భయం లేకుండా విశ్వాసముతో మరి ఆ యొక్క శత్రువు వైపు మరి వెళ్ళి ఆ యొక్క శత్రువుని జయించడానికి మరి ఆయన పూనుకున్నాడో, దేవుడు దావీదు పక్షముగా యుద్ధము చేసి గొల్యాతును మరి ఆ యొక్క నేల మట్టము చేసినట్లుగా ఆ యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఆయన వాక్యంలో చెప్తా ఉన్నాడు కదా, మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు, మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా ఉన్నాడు కాబట్టి ఆ యొక్క మీ శత్రువులు ఎంత పెద్దవారైనా, మీ శత్రువులు ఎంత బలమైన వారైనా, మీ శత్రువు ఎంత ఆ యొక్క మరి ఆ యొక్క యుద్ధ ప్రవీణ్యత గలవాడైనా కూడా మరి మీరు మీ దగ్గర ఎటువంటి ఆ యొక్క మరి యుద్ధము ఆ యొక్క ఆయుధాలు మీ దగ్గర లేకపోయినప్పటికి కూడా, మరి ఆ యొక్క తగినటువంటి బలం మీ దగ్గర లేకపోయినప్పటికి కూడా మీ పక్షముగా ఆ యొక్క యుద్ధము చేసేటువంటి దేవుడైన యెహోవా, ఆయన యుద్ధ సూర్యుడు, ఆయన పరాక్రమం కలిగినటువంటి వాడు, ఆయన సైన్యములకు అధిపతి యగు యెహోవా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనం ఏ విధంగా కూడా భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన మన ముందు నడిచేటువంటి దేవుడిగా ఉన్నారు ప్రియులారా. మరి మన యొక్క జీవితంలో మనం ఇటువంటి ఆ యొక్క చిన్న చిన్న మరి ఇబ్బందులు, మరి ఇటువంటి ఆ యొక్క శత్రువులు, గొల్యాతు లాంటి సమస్యలు మనకు
ఒకవేళ ఎదురైనా కూడా మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మరి ఆ యొక్క శత్రువును జయించడానికి మన దగ్గర ఉన్నటువంటి శక్తి చాలకపోవచ్చు, కానీ మన దేవుడు మన పక్షముగా మన ముందు నడుస్తూ మనకు విజయాన్ని అనుగ్రహించడానికి ఆయన సామర్థ్యం కలిగినటువంటి వాడు అని మనం మర్చిపోకూడదు ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి తర్వాత మనం చూసుకుందామండి, ద్వితీయోపదేశ కాండంలోనే 20వ అధ్యాయంలోనే 20వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం చూసుకుందాం. మరి ఆయన చెప్తా ఉన్న వాక్యంలో చూస్తున్నాం కదా, మరి వణకకుడి, వారి ముఖము చూసి బెదరకుడి, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. చూడండి, ఇక్కడ భయము మాత్రమే కాదు, మరి ప్రజలు ఏం చేస్తున్నారంటే మరి వారి పక్షమున ఉన్నటువంటి దేవుణ్ణి వారు మర్చిపోయారు. వారు ఆ యొక్క లోకం వైపు చూస్తూ ఉన్నారు, వారు తమ సామర్థ్యం వైపు చూస్తూ ఉన్నారు. వారు భయపడడం మాత్రమే కాదు, వారు వణుకుతూ ఉన్నారంట. వారి పరిస్థితులు ఆ యొక్క వచ్చినప్పుడు, వారికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు శత్రువు మరి వారిని మరి ఎంతగానో మరి వారిని అణగద్రొక్కాలని, వారిని అణిచివేయాలని మరి వస్తూ ఉన్నప్పుడు వారిని నాశనం చేయాలని, వారిని మృత్యువార్తకు గురి చేయాలని మరి శత్రువు మరి ఎంతో మరి వారి పక్షంగా వారికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు భయం మాత్రమే కాదు ప్రియులరా, వారు వణికిపోతూ ఉన్నారంట. శత్రువులను చూసి వారు ఏమవుతున్నారు? వారు వణికిపోతూ ఉన్నారు. మరి చాలామంది చూస్తాం కదా, మరి చాలా వణుకుతూ ఉంటారు. మరి ఆ యొక్క వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి, వారికి ఉన్నటువంటి ఆ యొక్క కోర్టు కేసులను బట్టి, వారికి ఉన్నటువంటి మరి ఆ యొక్క విపత్కరమైనటువంటి పరిస్థితులను బట్టి, ప్రజలు వారికి వ్యతిరేకంగా నిలవబడ్డాన్ని బట్టి మరి వారికి ఒక వణుకు లాంటిది వచ్చేస్తుంది, షేక్ అయిపోతూ ఉంటారు. వారు ఇంకా ఆ యొక్క పరిస్థితుల్లో నుంచి మరి ఆ షేక్ అయిపోతూ మరి అది అంత ఆ జీవితాంతం వారు అలా వణుకుతూ చెప్తూ ఉంటారు. మరి ఆ యొక్క వారు మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఆయన చెప్తాడు కదా, మరి దానికి సంబంధించినటువంటి విధంగా వారికి ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ ఆ యొక్క భయం అనేటువంటిది మరి వాళ్ళలో పోదు. ఎంత మెడిసిన్ ఇచ్చినా, ఎంత మరి ధైర్యం చెప్పినా కూడా వారిలో మరి ధైర్యం రాక వారికి ఉన్నటువంటి సమస్యలను బట్టి వారు కంగారు పడిపోతూ ఉంటారు, వారు వణుకుపోతూ ఉంటారు. మరి వారు చూసి భయపడతా ఉంటారు. మరి చూడండి, ఇక్కడ కూడా ఇశ్రాయేల్ ప్రజలు అలాగే చేస్తున్నారంట, వారు వణికిపోతున్నారంట వారి యొక్క శత్రువులను చూసి. మరి వారి ముఖాలు చూసి వారు ఎలా, దేన్ని బట్టి అంటే వారి ముఖం చూసినప్పుడు వీళ్ళకి భయం వేస్తున్నదంట, వీళ్ళు బెదిరిపోతున్నారంట. బెదరడం, మరి ఇక్కడ భయపడడం మాత్రమే కాదు, వణికిపోతూ అక్కడ బెదిరేటువంటి పరిస్థితులు కూడా ఆ యొక్క మరి బెదరడం ఎప్పుడు జరుగుతుందండి? ఈ యొక్క వణకడం ఎప్పుడు జరుగుతుంది? ఇక్కడ ఒక మనిషిని వారి ముఖాన్ని చూసి, వారి యొక్క బలాన్ని చూసి వారు వణికిపోతూ బెదిరి మరి పారిపోయేటువంటి వారుగా వారు అక్కడి నుంచి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ప్రజలైనటువంటి వారు ఇటువంటి భయపడి వణికి మరి బెదిరేటువంటి వారు కాదు. మరి ఆ దేవుని ప్రజలనే చూసి ఆ యొక్క శత్రువులు వణికే విధంగా, శత్రువులు భయపడే విధంగా, శత్రువులు బెదిరి వెనక్కి పారిపోయే విధంగా మన దేవుడు కార్యాలు చేయగలరు. అనేక సార్లు ఇశ్రాయేలీయుల యొక్క జీవితాల్లో మన దేవుడు కార్యాలు చేశారు, అలాగే మన జీవితాల్లో కూడా కార్యాలు చేయగలరు. కాబట్టి మనం ఏ విధంగా కూడా మరి విధంగా భయపడి వణికి బెదిరేటువంటి వారంగా మనం ఉండకూడదని దేవుడు వాక్యంలో నుంచి మనకి ఆ యొక్క తన మాటలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడని. చూడండి, మీరు వణకొద్దు, మీరు వారి ముఖాలను చూసి మీరు బెదరొద్దు, మీరు భయపడొద్దు, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే అని చెప్తా ఉన్నారు. చూడండి ప్రియులారా, మీ శత్రువులతో మీరు ఏ విధంగా కూడా మీరు మీ యొక్క శక్తిని చూసుకుని, మీ సామర్థ్యాన్ని చూసుకుని, మీ సైన్యాన్ని చూసుకుని, మీ యొక్క మరి పలుకుబడిని చూసుకొని, మీకున్నటువంటి ఆ యొక్క వాటిని చూసుకున్నట్లయితే మీకు భయము, వణుకు, మరి మీరు శత్రువులను చూసి బెదిరేవారుగానే ఉంటారు. కానీ మరి మీరు వాటి వైపు చూడొద్దు, మీ సామర్థ్యం వైపు మీరు చూడొద్దు, మీ యొక్క శక్తి వైపు మీరు చూడొద్దు. మరి మిమ్మల్ని తప్పించి విడిపించేటువంటి ఆ దేవుని వైపు మీరు చూడండి. ఆ దేవుడు ఎంత శక్తి కలిగినటువంటి వాడో, ఆయన ఎంత సామర్థ్యం కలిగినటువంటి వాడో, ఆయన ఎంత యుద్ధ ప్రవీణుడో, ఆయన ఎటువంటి గొప్ప కార్యాలు ఆయన చేయగలడో అనేటువంటిది
ఆయన వైపు మీరు చూసినట్లయితే మరి మీ జీవితాల్లో మరి ఇటువంటి భయము కానీ వణుకు కానీ ఈ విధంగా శత్రువులను చూసి బెదిరేటువంటి ఆ విధంగా మీరు ఉండరు అనేటువంటిది ఆయన మనకి ఇక్కడ నేర్పిస్తూ ఉన్నారని. అందుకనే మనము మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న ఆ యొక్క శత్రువులు లాంటి ఆ యొక్క మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు అవన్నీ కూడా మనకి ఈ యొక్క మరి సేవా పరిచర్యలో, కుటుంబ పరిస్థితుల్లో అనేకమైనటువంటి సమస్యల్ని మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఆ సమస్యలు మరి ఆ యొక్క ఎదుర్కొన్నప్పుడు అవి ఒక శత్రువుల వలె ఇంకా ఈ సమస్య వల్ల నేను ఇంకా మరి నా జీవితం ముగిసిపోతుందేమో, ఇంకా నేను బ్రతకలేనేమో అనేటువంటి విధంగా, మరి ఈ సమస్యను నేను జయించలేనేమో అనేటువంటి విధంగా ఆ యొక్క సమస్యలను బట్టి మనం భయపడే వారంగా ఉంటామండి. మరి అటువంటి పరిస్థితుల్లో మనం భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆ సమస్యలన్నిటినీ కూడా మరి జయించడానికి ప్రభు మన పక్షముగా ఉండి ఆయన మనల్ని తప్పించడానికి ఆయన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు, ఆయన మన ముందు నడిచేటువంటి దేవుడు, ఆయన మన యొక్క పక్షముగా యుద్ధము చేసేటువంటి దేవుడు, ఆయన మన యొక్క ప్రతి పరిస్థితి నుండి మనల్ని విడిపించి మనల్ని జయకరమైనటువంటి జీవితాన్ని ఆయన అనుగ్రహించాలని ఆయన కోరుకుంటున్నటువంటి దేవుడు. అందుచేత మనం ఆ యొక్క మన శత్రువులతో ఆయన యుద్ధం చేసి మనల్ని రక్షించేటువంటి మన దేవుని మీద మనం నమ్మకం ఉంచుకుని మనం ముందుకు సాగిపోవాలని మరి దేవాది దేవుడు కోరుకుంటా ఉన్నారు. మరి ఆ విధంగా మరి ఎన్నో విషయాల్లో మరి మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్లో ఈ విధంగా దేవుణ్ణి ఆధారం చేసుకుని దేవుని మీద ఆనుకుని దైవ సేవకులు ఏ విధంగా అయితే మరి దేవుని యొక్క కార్యాలను వారు జరిగించారో, దేవుని మీద విశ్వాసం ఉంచి అనేకమైనటువంటి పరిస్థితుల నుంచి తప్పించుకొని అనేకమైనటువంటి యుద్ధాలను వారు జయించారో, అనేకమైన శత్రువుల మీద వారు జయాన్ని పొందుకున్నారో, మరి ఆ యొక్క మరి అదేవిధంగా ప్రభు మన జీవితాల్లో కూడా మరి ఆ యొక్క దేవుడు గొప్ప కార్యాలు ఆయన జరిగించగలరండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి ఆ యొక్క మరి ఒక మాటను మనం చదువుకుందామండి. మరి యెహోషువ మరి ఆ యొక్క గ్రంథంలో మరి 10వ అధ్యాయము మరి ఆ యొక్క మరి 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ చూడండి, అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచగా యెహోషువ గిబియోను నెదుట మహాఘోరముగా వారిని హతము చేసెను అని మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ గొప్ప యుద్ధం జరుగుతూ ఉంది. గొప్ప యుద్ధం జరుగుతూ ఉంటే అక్కడ యెహోవా దేవుడు మరి ఆ యొక్క వారికి ఎదురుగా వచ్చినటువంటి మరి ఆ యొక్క మరి శత్రువులను మరి ఆయన ఏం చేస్తున్నాడంటే మరి ఆయన వారికి ఎదురు పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారిలో కలవరాన్ని ఆయన పుట్టించాడు. నీ శత్రువుల గుండెల్లో మరి కలవరాన్ని పుట్టించగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ప్రియులారా, మన పక్షముగా మనకు విరోధముగా లేచినటువంటి మన యొక్క శత్రువులకు భయాన్ని ఆయన కలుగ చేసేటువంటి దేవుడు. భయము ఆ యొక్క మాత్రమే కాకుండా కలవరాన్ని మరి ఆ యొక్క ఆయన కలిగించి మరి ఆ యొక్క మనకి విడుదల అనుగ్రహించగలిగేటువంటి దేవుడు. ప్రియులారా, చూడండి, మరి ఆ యెరికో మరి ఆ యొక్క మరి కోల్చబడినప్పుడు ఆ యొక్క జరిగినటువంటి సందర్భాన్ని మనం ఆలోచించుకున్నట్లయితే ఆ యెరికో కూలినప్పుడు మరి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యెరికోలోకి వెళ్తూ ఉంటే మరి ఆ యొక్క యెరికో వాసులందరికీ కూడా ఏమైందండి, కలవరం ఏర్పడిందంట. వారందరూ కూడా కలవరం ఏర్పడి వారు ఏం జరిగిందంటే వారు ఒకరికొకరు మరి చంపుకున్నారు. మరి అక్కడి నుంచి వారు పారిపోయినట్లుగా మనం వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇశ్రాయేల్ దేశంలో మనం ఇప్పుడు కూడా మనం వెళ్ళినట్లయితే ఆ పడిపోయినటువంటి యెరికో గోడల్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ యొక్క పడిపోయినటువంటి యెరికో గోడలు మరి చూస్తూ మరి ఆ యొక్క ఒక వ్యక్తి చెప్తా ఉన్నాడు కదా, ఆ యొక్క ఒక్కొక్క రాయి మరి ఎంత పెద్దదంటే ఆ యొక్క మరి చాలా బలంగా అది కట్టబడింది ఆ యెరికో గోడ అని చెప్తా ఉన్నారు. ఆ యొక్క యెరికో గోడ మరి విస్తీర్ణము, ఆ రాయి యొక్క ఆ యొక్క సైజు చూసినప్పుడు మన దేవుడు ఎంత శక్తి కలిగినటువంటి వాడో, ఆయన ఎంత పరాక్రమం కలిగినటువంటి వాడో, ఆయన ఎదురుగా ఎటువంటి బలమైనటువంటి గోడలు కూడా, ఎటువంటి ఆ యొక్క శక్తి కలిగినటువంటి ఆ ప్రాకారాలు కూడా ఆయన నిలబడలేవు. అవన్నీ కూడా ఒక పేక మేడవలే కోల్చ వేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన దేవుడు అనేటువంటిది ఒక చాలా సులువుగా
మరి ఆ ఎరుకోను మరి ఆ యొక్క మరి జయించడానికి ప్రభు కార్యాలు చేయగలిగినటువంటి వాడు అనేటువంటిది ఆ యొక్క ఆ చూసి వచ్చినటువంటి ఒక దైవ సేవకుడు ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఆ రాళ్లను చూసినప్పుడు నాకు భయం వేసింది. ఆ రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు అక్కడ ఎరుకోను కట్టారు. మరి ఆ రాయి సైజుని చూసినప్పుడు అటువంటి కోట కూడా పడిపోయింది అనేటువంటి ఏదో అనేటువంటిది చూసినప్పుడు నాకు భయం వేసింది. నా దేవుని యొక్క శక్తిని నేను అప్పుడు గుర్తించగలిగాను అని ఆ యొక్క దైవ సేవకుడు మరి చెప్తా ఉన్నాడు ప్రియులారా. అలాగే మన జీవితంలో కూడా మరి ఒకవేళ ఎరుకో లాంటి బలమైనటువంటి సమస్యలు లాంటి ఆ యొక్క వాటిని మనం ఎదుర్కొని మనకు భయము మరి ఆ యొక్క ఏర్పడి ఆ యొక్క ఎరుకో ప్రజలను బట్టి కూడా ఒకవేళ ఆ ఇశ్రాయేలీలు భయపడి ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఆ భయపడినటువంటి ఆ ఎరుకో ప్రజలకే ఆ యొక్క దేవుడు కలవరాన్ని కలుగజేశాడు. ఆ రాత్రి ఆ అంధకారంలో వారు ఏం చేయాలో తెలియక వారు ఒకరినొకరు కలవరంతో వారు ఒకరినొకరు చంపుకొని శత్రువులందరూ కూడా మరి మరణించారు అని ఆ యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి కలవరము నీ శత్రువుల గుండెల్లో ఆయన కలుగజేసేటువంటి దేవుడు. అటువంటి భయాన్ని నిన్ను బట్టి నీ శత్రువులైనటువంటి వారికి కలుగు చేసేటువంటి దేవుడు. ప్రాముఖ్యముగా మరి మన ఆత్మ సంబంధమైనటువంటి శత్రువు అపవాదికి మీద జయించడానికి మరి అపవాది సంబంధమైనటువంటి ఆ యొక్క వారి యొక్క ప్రతి విధమైనటువంటి శక్తిని మనం జయించడానికి ప్రభు మనకి సామర్థ్యాన్ని అనుగ్రహించే దేవుడు. మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్య అది చిన్నదైనా పెద్దదైనా వాటన్నిటిని కూడా ఎదుర్కొనడానికి ప్రభు మనకి సామర్థ్యాన్ని ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నారని చూడండి. 14వ వచనము మరి చదువుకుందాం. మరి ఆ విధంగా మరి ఆ యొక్క దేవుడు తన ప్రజల యొక్క ప్రార్థన ఆయన వినేటువంటి దేవుడు. మరి దేవుడు తన బిడ్డలు ఏ విధంగా కోరుకుంటే మరి ఆ విధంగా ఆయన మరి నెరవేర్చేటువంటి దేవుడు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియులారా, అక్కడ యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక దైవ సేవకుని యొక్క ప్రార్థన మరి ఆ యొక్క దేవుడు యుద్ధము మరి చేస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు ఎంతో పరాక్రమంగా మరి ఆ యొక్క మరి ఆ సమయంలో ఆ స్థలంలో మరి యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రభువా, ఇదిగో ఇంకా సూర్యుడు ఇంకా అస్తమించకుండా ఆపు చేయండి ప్రభువా, సూర్యుడు ఇంకా అస్తమించడానికి వీల్లేదు, మరి ఈ యొక్క యుద్ధం ఆగడానికి వీల్లేదు, ఆ శత్రువులందరూ కూడా సంహరించే వరకు ఈ యొక్క సూర్యుడిని ఆ యొక్క గిబియోన్లో ఆపు చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చూడండి ప్రియులారా, 13-14 వచనాలు అక్కడ రాస్తూ ఉన్నాడు కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమించ త్వరపడలేదు అని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా దేవుని యొక్క సేవకులు చేసేటువంటి ప్రార్థన ఎంత శ్రేష్టమైనదంటే మరి ఆయన ఆ సూర్యుడిని సైతము ఆ యొక్క ఒక దినమంతా కూడా మరి హస్తమించకుండా ఆపగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు మన దేవుడు ప్రియులారా. అందుకనే మనం ఆ దిగులు చెందవలసినటువంటి అవసరం లేదు. ఈ ప్రకృతి సహితము ఆయన యొక్క బిడ్డల పక్షముగా మరి ఆయన మార్చడానికి ఆయన ఇష్టపడినటువంటి దేవుడు ప్రియులారా. మరి అందుచేతే ఏదో ప్రకృతి బట్టి ఆ యొక్క ప్రకృతే మనకి లోబడే విధంగా మనకు అవసరమైనటువంటి విధంగా ప్రకృతిని మలచగలిగినటువంటి దేవుడు, మనకు ఆ యొక్క అనుకూలమైనటువంటి విధంగా ఈ యొక్క సృష్టిని ఆయన ఆజ్ఞాపించగలిగినటువంటి దేవుడు. చూడండి ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తు నుంచి బయటికి వస్తూ ఉన్నప్పుడు ఆయన పగలు మేఘస్తంభం వలె ఆయన మేఘాలకు ఆజ్ఞాపించాడు. ఇదిగో మేఘాలారా మీరు వెళ్ళండి, నా ప్రజల మీదకి ఎటువంటి ఆ యొక్క మరి ఎండ తీవ్రత రావడానికి వీల్లేదు, పగలు మీరు మేఘస్తంభంగా మీరు వారికి వెళ్ళండి, మరి మీరు అక్కడ వారిని కాపాడండి, వారికి చల్లని వాతావరణాన్ని అనుగ్రహించండి, ఆ యొక్క ఎడారిలో ఆ ఎండ వేడిలో మరి వారిని ఆ యొక్క చల్లని మేఘం నీడలో వారిని ముందుకు వెళ్ళే విధంగా మీరు చేయండి అని ఆయన మేఘాల మీద ఆయన మేఘ రూపంగా ఆయన అక్కడ వచ్చి వారిని కాపాడినటువంటి దేవుడు. రాత్రి కాలంలో మరి ఎడారి ప్రాంతంలో మరి భయంకరమైనటువంటి చలి ఉంటుంది, -డిగ్రీస్లోకి వెళ్ళిపోతుంది, -20 డిగ్రీలు -15 డిగ్రీలు ఉన్నటువంటి సమయంలో నా దేవాది దేవుడు వారికి అనుకూలమైనటువంటి వాతావరణము అగ్నిస్తంభముగా వారి మధ్యలో ఉండి వారిని నడిపించినటువంటి దేవుడు. అలాగే మరి ప్రకృతిని సైతము తన బిడ్డల కొరకు మరి ఆజ్ఞాపించి
పగలు మేఘస్తంభం వలె, రాత్రిని అగ్నిస్తంభం వలె ఆయన ఉండి ముందుకు నడిపించగలిగినటువంటి దేవుడు అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకు నీవు ఏ విధంగా కూడా భయపడవలసిన అవసరం లేదు, నీవే విధంగా దిగులు చెందవలసినటువంటి అవసరం లేదు. మరి ఆ యొక్క యెహోషువ ప్రార్థన చేసినప్పుడు, ఇదిగో సూర్యుడా ఆ యొక్క నీవు ఆకాశ మధ్యంలో నిలిచిపో, మరి ఈ రోజంతా కూడా నువ్వు నిలువు అని ఆ యొక్క దేవాది దేవుడు సూర్యునితో ఆజ్ఞాపించినప్పుడు ఒక రోజంతా కూడా మరి సూర్యుడు ఆగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మరి సైంటిస్టులు ఈరోజు ఆ దినాన్ని మరి చూస్తూ ఉంటే మరి ఒకరోజు ఆ యొక్క వారికి లెక్కలో రావట్లేదంట. ఏమైంది ఈ యొక్క ఒకరోజు రావట్లేదంటే ఆనాడు యెహోషువ మరి ఆ రోజు ప్రార్థన చేశాడు. ప్రియులరా, ఆ యొక్క యెహోషువ ప్రార్థన ద్వారా సూర్యుడు ఒకరోజు ఆయన ఆగిపోయినట్లుగా ఆ యొక్క బైబిల్ గ్రంథంలో వారు తెలుసుకునే దేవుని యొక్క గొప్పతనాన్ని వారు తెలుసుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి 14వ వచనంలో మరి చెప్తా ఉన్నాడు కదా, యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దాని తరువాతే కానీ మరి అది ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసును అని మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా ఒక నరుని ప్రార్థన విని ఇటువంటి గొప్ప అద్భుత కార్యము, మరి ఇటువంటి గొప్ప మహత్కార్యము, సూర్యుని ఒక దినము అంతా కూడా అక్కడ ఆపి తన ప్రజలకు విజయాన్ని అనుగ్రహించినటువంటి అటువంటి దినము వంటి దినము మరి ఇక చరిత్రలో ఎప్పుడు కూడా అది రాలేదు. ఆ యొక్క ఒక నరుని యొక్క ప్రార్థన విని దేవాది దేవుడు ఇటువంటి విధంగా ఆయన సమాధానం ఇస్తారా అనేటువంటిది ఆ దినము తప్ప ఇంకా ముందు కానీ ఆ తర్వాత కానీ ఎప్పుడు కూడా జరగలేదు అని అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకని మరి ఆ యొక్క మన జీవితాల్లో అటువంటి కార్యాలు మనం చూడకూడదు. ఎందుకని యెహోషువ వలె మనము నిలబడకూడదు. యెహోవా మరి ఆ యొక్క ఎందుకని మనం యెహోషువ వలె మనం ప్రార్థన చేసి దేవుని శక్తిని మనం అనుభవించకూడదు. ఎందుకని మనం చుట్టూ ఉన్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎదుర్కొన్నటువంటి సమస్యల్లో మనం దేవుని కొరకు మరి బలముగా నిలబడి వాటన్నిటిలో నుంచి మనము ఆ యొక్క మనం విడుదల పొందడం ద్వారా మరి దేవుని నామానికి మహిమ, మరి మనం ఆ యొక్క మన విడుదల పొందినటువంటి ఆ సాక్ష్యాన్ని మనం ప్రజలకు తెలియజేయడం ద్వారా దేవుని నామము ఎంతగానో కీర్తించబడుతుంది. ప్రియులారా, అందుకనే వాక్యం వింటున్నటువంటి మరి మీ అందరికీ కూడా నేను ఆ యొక్క ఈ వాక్యం ద్వారా ప్రేరేపిస్తూ ఉన్నాను. మరి మీరు ఆ యొక్క దేవుని యొక్క మరి ఆ యొక్క బిడలంగా మనం ఉన్నాం, ఆయన సేవకులంగా మనం ఉన్నాం. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి యెహోషువ వలె మనం నిలబడాలి. మరి ఆ యొక్క మన సమస్యల్లో ఆ యొక్క దేవుడు మరి ఆయన ఎంత శక్తి కలిగినటువంటి వాడో మనం గుర్తించాలి. ఈ ప్రకృతి సైతము ఆయన సృష్టికర్త, అది మనం ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయన మరి ఈ యొక్క సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నది. కాబట్టి ఈ లోకంలో ఏది కూడా మనకు విరోధముగా మనం నిలబడలేదు అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే మన పక్షముగా యుద్ధము చేసేటువంటి దేవుడు మన దేవుడు అనే వాక్యంలో మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అందుచేత మనం ఎటువంటి పరిస్థితులను బట్టి మరి మనం భయపడవలసినటువంటి అవసరం లేదు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. చూడండి 42వ వచనంలో మరొక చక్కని మాటని మనం చూస్తూ ఉన్నాం. 42వ వచనం అదే అధ్యాయంలో యెహోషువ 10వ అధ్యాయము 42వ వచనము, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజులందరినీ వారి దేశములోను యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకొనెను అని మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ యెహోషువ మరి ఆ యొక్క కేవలం మనలాంటి ఒక సామాన్యమైనటువంటి మానవుడే, మనలాంటి ఒక మాంసము రక్తములతో ఈ యొక్క శరీరములతో ఈ యొక్క మనలాంటి శరీరము కలిగినటువంటి వాడే. అయినప్పటికీ కూడా మరి ఆయన మరి ఆ యొక్క యెహోషువ గారు ఏం చేస్తున్నారంటే ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ రాజులు ఎవరైతే శత్రు రాజులు మరి వారి మీదకి యుద్ధం చేశారో ఆ రాజులు సమస్తమైనటువంటి ఆ యొక్క శత్రు రాజులు అందరినీ కూడా ఒక్క దెబ్బతోనే పట్టుకున్నాడంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే నీవు ఎదుర్కొనేటువంటి శత్రువులను అందరినీ కూడా ఒక్క దెబ్బతో నీవు వారిని పట్టుకునేవాడిగా ఉంటావు. ఒక్క దెబ్బతోనే మరి వారందరినీ కూడా జయించే విధంగా మరి ఒక్క రోజులోనే నీవు అన్నిటినీ కూడా జయించి
మరి నీవు సంతోషంతో ఆనందంతో నింపబడే విధంగా ప్రభు కార్యాలు జరిగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నటువంటి దేవుడు. నీవు చేయవలసింది ఏంటంటే ప్రభువా నా పక్షముగా నీవు యుద్ధం చేయి ప్రభువా, నీ ప్రజల పక్షముగా నీవు యుద్ధం చేసినటువంటి దేవుడు, నీ ప్రజల పక్షముగా నీవు గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు, నీ ప్రజల పక్షముగా సూర్యుని సైతము ఒక దినమంతా కూడా ఆపు చేసినటువంటి దేవుడు కదా. మరి నా జీవితంలో కూడా నీవు అటువంటి కార్యాలు చేయి ప్రభువా అని నువ్వు నమ్మకంతో ప్రభువును వెతికినట్లయితే, యెహోషువ వలె ఆయన యందు విశ్వాసంతో నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే, యెహోషువతో సమర్పణతో నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే, యెహోషువ వలె మరి ఎంతో తెగింపుతో ఎంతో ఆయన ప్రజల ఎడల భారము కలిగి నీవు ముందుకు వెళ్ళినట్లయితే, దేవుడు కూడా యెహోషువ జీవితంలో చేసినటువంటి విధంగా నీ జీవితంలో కూడా అటువంటి గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఈ అంచె దినాల్లో మరి ఆయన నిన్ను ఒక యెహోషువ వలె ఆయన నిలబెట్టాలని కోరుకున్నటువంటి దేవుడు, ఒక గొప్ప దైవ సేవకుని వలె ఆయన నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించుకోవాలని ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. నీవు చేయవలసింది ఏంటంటే, ప్రభువా నేనున్నాను, నన్ను వాడుకో ప్రభువా, ప్రభువా నేనున్నాను, నన్ను ఉపయోగించుకో ప్రభువా నేనున్నాను, నన్ను నిలబెట్టుకో ప్రభువా అని మీరు ఆయన ప్రజల నిమిత్తం ఆయన పక్షముగా మీరు నిలబడినట్లయితే, మీరు ఆయనకు సమర్పించుకున్నట్లయితే, ఆయన మిమ్మల్ని కూడా గొప్ప యాజకుడిగా గొప్ప నాయకుడిగా ఆయన మిమ్మల్ని నిలబెట్టి మోషే వలె యెహోషువ వలె ఆయన మిమ్మల్ని వాడుకునే దేవుడిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయనలో ఎటువంటి మరి ఆయన ఒక్కరిని ఎక్కువగా ప్రేమించి ఒకరిని తక్కువగా ప్రేమించేటువంటి దేవుడు కాదు. ఆయన మనందరినీ కూడా ఆయన సమానముగా ప్రేమించేటువంటి దేవుడు. మనందరినీ కూడా ఆయన ఎంతో ఆయన శక్తితో నింపాలని కోరుకునేటువంటి దేవుడు. మనందరికీ కూడా ఆయన సమానముగా అన్నీ కూడా ఆయన ఇవ్వాలని కోరుకునేటువంటి దేవుడు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా ఆయనకు మరి ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అని చూసేటువంటి దేవుడు కాదు. కాబట్టి మరి మనం దేవుని యొక్క బిడలంగా మనం ఆయన కొరకు ఈ లోకంలో మనం జీవించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అటువంటి గొప్ప కార్యాలు తన బిడల జీవితంలో చేసినటువంటి దేవుడు మన జీవితంలో కూడా అటువంటి గొప్ప కార్యాలు ఆయన జరిగించగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ తర్వాత ఒక మాట చదువుకుని మనం ముగించుకుందామండి. మరి ఇక్కడ 23వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ చెప్తా ఉన్నారు కదా, మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనులకు చేసినదంతయు కూడా మీరు చూసితిరి. మీ నిమిత్తము యుద్ధము చేసినవాడు మీ దేవుడైన యెహోవాయే అని చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ చెప్తా ఉన్నారు కదా, దేవుడు మీ నిమిత్తము సమస్త జనులకు ఆయన చేసినట్టుగా చేసినదంతా మీరు చూశారు కదా అని ఆయన చెప్తా ఉన్నారు. చూడండి, ఇశ్రాయేలు ప్రజల ఎడల మరి దేవుని ప్రజల ఎడల మరి ఆయన నీ పక్షముగా నీకు విరోధముగా మరి ఆయన మరి ఎవరైతే మరి నీకు వ్యతిరేకంగా వారు నిలబడతారో మరి వారిని మరి దేవుడు మరి విడుదల వారి నుంచి నిన్ను విడుదల చేసేటువంటి వారుగా ఉన్నారు. మరి మరి ఒకవేళ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నీకు వ్యతిరేకంగా ఉన్నా మరి దేవుడు నీ పక్షముగా ఉంటే మరి నిన్ను ఎవరు కూడా జయించలేరు అని వాక్యంలో మనం చూస్తున్నామండి. ఈ ప్రపంచం అంతా కూడా మరి ఏదో ఒక గ్రామం కాదు, ఒక పట్టణం కాదు, మరి ఒక దేశం కాదు. మరి ఒకవేళ ఈ ప్రపంచం అంతా కూడా నీకు వ్యతిరేకంగా ఉన్నా, ఒకవేళ సమస్త జనులు ఇక్కడ మీ నిమిత్తము సమస్త జనులు కూడా మరి మీకు వ్యతిరేకంగా ఉన్నా కూడా వారందరినీ కూడా మరి ప్రభు వారు నీ పక్షంగా యుద్ధం చేశాడు కదా. మరి ఏదో కేవలము ఒక ఇద్దరు లేదా 10 మంది 20 మంది వాళ్ళు కాదు, మరి ఈ ప్రపంచం మొత్తమే నీకు వ్యతిరేకంగా నిలబడినా కూడా మరి దేవాది దేవుడు నీ పక్షంగా యుద్ధం చేసి నిన్ను విడుదల చేయగలడు అని చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ విధంగా మనము ఆయన వాక్యాన్ని మనం విని మరి ఆయన బిడలంగా ఈ లోకంలో మనం ముందుకు సాగిపోతూ మరి ఈ లోకంలో మనకి ఏది కూడా మరి ఆయన నుంచి మనల్ని వేరు చేయలేదు. ఆయన శక్తిని మనం పొందుకుని మనం మన పక్షముగా ఆయన నిలబడి మన యుద్ధం చేసి మన కొరకు యుద్ధం చేసి మనల్ని విడిపించే దేవుడుగా ఉన్నారు అని
ఈరోజు మనం వాక్యం ద్వారా మనం నేర్చుకున్నాం. ఇంకా అనేకమైనటువంటి విషయాలు మరి నేను చెప్పాలని నేను అనుకుంటున్నాను. కానీ ఆ యొక్క సమయం సరిపోవట్లేదు. కాబట్టి మరలా మరి ఎప్పుడైనా మరి అవకాశం ఉన్నప్పుడు ఈ విషయం మీద మరి మీకు ఇంకా అనేకమైనటువంటి విషయాలు నీకు తెలియజేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను. మరి ఈ చిన్న మాట చదువుకుని మనం ముగించుకుందాం. అదే అధ్యాయంలో 10వ వచనాన్ని మరి చదువుకుని మనం ముగించుకుందామండి. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధం చేయువాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును అని చెప్తా ఉన్నారండి. ఇది గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని మహింపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ దేవుడైన యెహోవా మీకిచ్చినటువంటి మాట చొప్పున ఆయన మన కొరకు ఆయన ఒక వాగ్దానం చేశారు. ఏంటంటే, నేను నీకు శక్తినిచ్చేటువంటి వాడిని, నీకు బలాన్ని ఇచ్చేటువంటి వాడిని, నీకు యుద్ధ ప్రావీణ్యతను నేర్పేటువంటి వాడిని, నీ యొక్క కుడి చేతికి నేను యుద్ధాన్ని నేర్పిస్తాను, నీ ఎడమ చేతికి యుద్ధ ప్రావీణ్యతను నేను నేర్పిస్తాను అని ఆయన వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు ఆయన చెప్తా ఉన్నారు కదా. ఇదిగో నేను మీకు ఏదైతే మాట ఇచ్చానో, ఏదైతే నేను మీకు వాగ్దానం చేశానో, నిన్ను ఎన్నడూ విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయన వాగ్దానం చేశారో, ఆ వాగ్దానాన్ని బట్టి మీరు ధైర్యము పొందుకుని ఆయన మీ పక్షముగా యుద్ధం చేస్తాను అనేటువంటి మాట ఏదైతే ఉందో, ఆయన మన పక్షంగా యుద్ధం చేసేటువంటి వాడు అనేటువంటి మాటను మీరు విశ్వసించారు. కాబట్టి మరి దేవుడు మిమ్మల్ని ఎలాగ మారుస్తారంటే, మనలో ప్రతి ఒక వ్యక్తి కాదు, ఒక వ్యక్తి ఎంతమందిని తరుపుతారండి? 1000 మందిని తరమగలిగేటువంటి సామర్థ్యాన్ని మరి దేవుడు మనకు అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము ఒంటరి వారము అనుకోవడానికి మరి వీలు లేదు. మరి దేవుడు మనకి ఎటువంటి సామర్థ్యాన్ని ఆయన ఇస్తారంటే, ఒక వ్యక్తి ద్వారా 1000 మందిని తరగమగలిగేటువంటి సామర్థ్యాన్ని ప్రభు మనకిచ్చి, దేవుడు మనల్ని అనేక మంది శత్రువులను తరిమి పట్టుకుని సంహరించగలిగేటువంటి సామర్థ్యాన్ని ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ విధంగా దేవుడు మనకి యుద్ధ ప్రావీణ్యాన్ని నేర్పించి యుద్ధ శూరులంగా మనం నిలబడి ప్రభు కొరకు మరి నిలబడే వారంగా ఆయన మనల్ని వాడుకుని మరి 1000 మందిని సైతము స్తమ్మగలిగేటువంటి సామర్థ్యం, 1000 మంది శత్రువులు మన మీద దండెత్తి వచ్చిన వాటిని ధైర్యంతో యెహోవా దేవుడు అనుగ్రహించేటువంటి శక్తితో మనం వారిని తరిమేటువంటి వారంగా ఒక్కొక్క వ్యక్తిగా మనల్ని నిలబెట్టాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అందుచేత మనం దేవుని సన్నిధిలో ఆ దీన మనస్కులై ఆ దినము కూడా మరి ఆయన ఆజ్ఞల ప్రకారము ఆయన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన శక్తిని మనము గుర్తించి ఆయన యొక్క మరి బిడలంగా ఈ లోకంలో మరి ఒక్కొక్క వ్యక్తి 1000 మందిని 1000 మంది శత్రువులు, ఒకవేళ 1000 సమస్యలు మరి నీ చుట్టూ మరి అలుముకున్నా కూడా నిన్ను ఎటువంటి వ్యక్తిగా నిలబడతారంటే, ఆ 1000 సమస్యలను కూడా తరిమి నాశనం చేసే వరకు కూడా మరి నిన్ను అటువంటి శక్తిని నీకు ఇచ్చి నిన్ను వాడుకునే దేవుడుగా ఉన్నారని మన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అందుచేత నువ్వు ఎటువంటి విధంగా దిగులు చెందవలసినటువంటి అవసరం లేదు. నీ పరిస్థితులను బట్టి నువ్వు ఎటువంటి విధంగా నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు. దేవుడు నిన్ను ఏ విధంగా వాడుకోవాలని కోరుకుంటున్నారంటే, నీ ద్వారా మరి 1000 మంది శత్రువులను కూడా సంహరింపేటువంటి శక్తి నీ ద్వారా జరిగించి మరి దేవుడు ఆ 1000 మందిని సంహరించడానికి ఆయనే మరి నీ పక్షముగా నీ ముందు వెళ్ళి వారిని తరుముతూ నాశనం చేసి మరి నిన్ను ఆయన మహిమ కొరకు నిలబెట్టుకోవాలని, తన యొక్క గొప్పతనాన్ని మరి అనేక మంది మధ్యలో ప్రకటించుకోవాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ప్రభు ఈ మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా
మన అండ, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. మన పక్షముగా యుద్ధం చేసేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. మరి వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, యెరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన పక్షముగా ఉండి యుద్ధం చేసేటువంటి దేవుడు, మనకు విడుదల అనుగ్రహించడానికి ఆయన కోరుకున్నటువంటి దేవుడు. మరి నీ శత్రువు ఎంత బలమైనటువంటి వాడైనా కూడా, మరి ఎంత యుద్ధ శూరుడైనటువంటి వాడైనా కూడా, నీవు ఒక వ్యక్తివి. మరి ఎంత బలమైనటువంటి గొల్యాతు లాంటి వారు 1000 మంది వచ్చినా కూడా నీ ద్వారా 1000 మంది గొల్యాతులను సైతము మరి నీ ఎడల భయము కలిగించి పారిపోయే విధంగా ఆయన చేయడానికి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీ పక్షముగా నిలబడి నిన్ను నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. నీ పక్షముగా ఆయన యుద్ధం చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. నీవు ఏ విధంగా కూడా దిగులు చెందవలసినటువంటి అవసరం లేదు, ఏ విధంగా కూడా భయం చెందవలసినటువంటి అవసరం లేదు. ఆయన మీద నమ్మిక ఉంచి ఆయన యొక్క మరి శ్వాసముతో ప్రార్థన చేసి ఆ యొక్క యెహోషువ వలె మరి ఒక గొప్ప దైవ సేవకుని వలె మరి నీవు ముందుకు సాగిపోవాలని
ప్రభు ఈరోజు వాక్యం ద్వారా మనందరితో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అటువంటి గొప్ప మరి ఆ యొక్క శక్తిని నీవు ఈరోజు మరి దేవుని యొక్క మరి వాక్యాన్ని బట్టి నీవు పొందుకొని మరి ఆ యొక్క శత్రువులను జయించేటువంటి ఆ యొక్క యుద్ధ ప్రవీణ్యత కలిగినటువంటి ఆ యొక్క సైన్యములకు అధిపతి యెహోవాను నీ జీవితంలో నీ కాపరిగా నీవు ఆహ్వానించినట్లయితే, నిన్ను నడిపించేవాడిగా నీవు ఆహ్వానించినట్లయితే నీ జీవితంలో నీవు గొప్ప మేలులను నువ్వు పొందుకుంటావు. ఆ కాపరి వెనకాలే నువ్వు వెళ్ళి, ఆ కాపరి అడుగు జాడల్లోనే నువ్వు వెళ్ళి, నీ ఆ యొక్క ద్రాక్షవల్లి తీగను చెప్పినటువంటి ఆ ద్రాక్షవల్లిలో నీవు అంటుకట్టబడిన ఆ యొక్క తీగ వలె నీవు ఉన్నట్లయితే నీవు ఫలించబడి ఆ యొక్క మందలో చేరినటువంటి ఆ యొక్క కాపరితో ఉన్నటువంటి ఆ గొర్రె వలె నీవు క్షేమకరంగా ఆ యొక్క మందలో నీవు వెళ్ళేటువంటి వాడిగా నీవు ఉంటావు. ఆ ద్రాక్షవల్లిలో ఆ యొక్క అంటుకట్టబడినటువంటి తీగ వలె నువ్వు ఫలించేటువంటి అనుభవాలను నువ్వు కలిగి ఉంటావు. ఈ యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకొని మరి ఈ యొక్క లోకంలో ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యని, శరీర సంబంధమైనటువంటి సమస్యలను, ఆత్మ సంబంధమైనటువంటి సమస్యలను, మరి ఈ యొక్క అంధకార సంబంధమైనటువంటి దురాత్మల సమూహంతో, లోకనాథులతో, మరి అపవాదైనటువంటి లోకనాథుడిని సైతము ఆ యొక్క తరమగలిగేటువంటి గొప్ప శక్తి, సామర్థ్యత ప్రభువు నీకు అనుగ్రహించి నీ పక్షముగా ఆయన నిన్ను నిలవబట్టి నేను ఆయన నడిపించాలని ఆయన కోరుకున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఆ యొక్క విశ్వాసంతో మనం ముందుకు సాగిపోదాం. అటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి దేవుణ్ణి ఆ యొక్క మన హృదయంలో, మన శరీరంలో ఆయన మన ఆత్మలలో మనం నివసించాలని, తన పరిశుద్ధాత్మ ద్వారా శక్తితో ఆయన మనల్ని నింపి మరి ఆయన మనల్ని ముందుకు నడిపించాలని, ఆయనే మనలో నివసించి మనం నడిచేటువంటి దేవాలయాలుగా మనం ఉండాలని ఆయన మనల్ని ఎన్నుకొని ఆయన యొక్క బిడలంగా ఈ లోకంలో నడిపించాలని కోరుకుంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మన పక్షముగా సైన్యాధిపతి అయినటువంటి, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు మన పక్షముగా ఆయనకు యుద్ధం చేసి మనకి విజయాన్ని అనుగ్రహించాలని కోరుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యొక్క మాటలు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విన్న యొక్క మాటలు ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి విషయాలు మీరు తెలియజేయాలన్నా, మరి మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. మరి ఆ యొక్క మరి దైవ సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. అన్నా ప్రైజ్ లార్డ్ అన్న చాలా సంతోషంగా ఉందన్న. ఈరోజు అద్భుతమైనటువంటి ఆ వర్తమానాన్ని ఈరోజు దేవుడు మీతో మాట్లాడిచ్చాడు. ఈ రోజు కూడా నేను అరుణ్ కుమార్ అయ్య గారు సేమ్ వాక్యం చెప్పారన్న యెహోషువ కోసం. నిజంగా సేవకులు ఎలా ఉండాలి, సేవకులు ఏ విధంగా సేవ చేయాలి, దేవుని మీద ఆధారపడి సేవ చేస్తున్నారా లేకపోతే లోకం మీద ఆధారపడి సేవ చేస్తున్నారా, చాలా ఆత్మీయమైన విషయాలు చెప్పారు. ఈ రోజు మరలా ఆ దేవుని వాక్యాన్ని ఇంకా బలంగా మరి యుద్ధాన్ని పోల్చి మీరు చాలా చక్కగా లోకంలో ఉన్న సమస్యలే మనకు యుద్ధం లాంటివి, లోకంలో ఉన్న ఇబ్బందులే మనకి యుద్ధం లాంటివి, అయినా కూడా మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు మన పక్షమున ఉండి మనకు విజయంనిస్తాడని చాలా మరి ప్రతి సేవకుని వాక్యం తట్టింది ఈ రోజు రాత్రి. నాకే కాదు, ప్రతి ఒక్కరితో దేవుడు ఈ రాత్రి మాట్లాడాడు. నేను కూడా కొన్ని సందర్భాల్లో ఏంటి ప్రభు ఈ పరిస్థితులు ఈ రోజు ఒకలా ఉంటే రేపు ఇంకొకలాగా ఉంటా ఉంది, ఈ రోజు మాట్లాడినవాడు రేపు మాట్లాడలేకపోతా ఉన్నాడు, కొన్ని పరిస్థితుల్లో ప్రేమలు చల్లారిపోతా ఉన్నాయి, రెండోది తర్వాత దేవుని ప్రేమే అణగారిపోతా ఉందేమో అనుకొని బాధపడుతూ ఉంటాను. కానీ మన పక్షమున దేవుడు ఉంటున్నాడనే విషయాన్ని ఈ రాత్రి క్లియర్ గా మన పక్షానే 10,000 మందిలో ఒక అధికారిగా దేవుడు మన అండగా ఉంచుతాడని చాలా ధైర్యంతో చెప్పిన మాట, ఆ మాట నన్ను బలపరిచిందన్న. అయితే ఇంకోటి ఏంటంటే, లోకములో ఉన్న వారి కంటే నాలో ఉన్న గొప్పవాడని నేను ఇంకా ధైర్యం. ఎందుకంటే లోకంలో ఉన్న వారు మాటలు ఏదో చేయొచ్చు, కానీ మనలో ఉన్నంటి దేవుడు గొప్పవాడని, మన పక్షాన యుద్ధం చేయవాడని ఈ రాత్రి నేను సూటిగా నమ్ముతా ఉన్నాను. నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ఎందుకంటే దేవుడు మీతో ఇంత అద్భుతంగా
ఈ రాత్రి మాట్లాడతాడని నేను ఊహించలేదు. అక్కడ యాటమాడు స్కూల్లో చింటును తీసుకురావడానికి వెళ్ళాను. వచ్చేసిన వెంటనే ఆన్ చేశాను కరెక్ట్ గా. అక్కడ దొరైరాజయ్య గారు ప్రార్థన ప్రారంభించారు. తర్వాత మీరు పాట పాడారు, బాబురావు గారు వాక్యానికి ముందు ప్రార్థన చేశారు. ఇంకా తర్వాత అక్కడ నుంచి వాక్యం ప్రారంభించారు. అక్కడ నుంచి వింటూనే ఇంటికి వచ్చాను, ఇక్కడ ఆన్ చేసుకున్నాను. చాలా అద్భుతంగా, అసలు మధ్యలో ఎలాంటి గ్యాప్ రాలేదు. కంటిన్యూగా మీరు సేవకుని కోసం, ఆ దేవుని యొక్క అద్భుతమైన కార్యం కోసం చెప్తూ వచ్చారు. నా ఆశ, నా కోరిక ఏంటంటే ఇంకా దేవుడు మిమ్మల్ని అభిషేకించి అనేక మంది సేవకులు మీ మాట వాక్కు ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క నడిపి ద్వారా బలపరచబడాలని, దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని మనసారా నిండు హృదయంతో నేను ఆశపడతా ఉన్నానన్న. దేవుడు మిమ్మల్ని ఇంకా బలపరిచి నడిపించాలన్న ఆశ మీ కొరకు రోజు మేము ప్రార్థిస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వందనాలన్న, చాలా వందనాలన్న. మీ ప్రార్థన, మీ యొక్క మరి ఆ ప్రోత్సాహం మరి వల్లనే మరి మేము మరి ముందుకు మరి వెళ్ళడానికి మరి ప్రభువులో ఇంకా ముందుకు వెళ్తా ఉన్నాం. చాలా వందనాలన్న. మీరు చేసేటువంటి ప్రతి ప్రార్థన అది దేవుడు మరి ఖచ్చితంగా దానికి సమాధానం ఇచ్చి మరి అనేక మందికి మరి ఆ యొక్క దీవెనకరంగా మరి ఈ యొక్క మరి మనందరినీ కూడా ఆయన నిలబెట్టి మరి విశ్వాసంలో మనం అందరం కూడా కలిసి ప్రభు యొక్క పరిచర్లో ముందుకు సాగిపోవాలని మరి నా యొక్క ఆశ. మరి మనందరినీ కూడా ప్రభు తన ఆత్మతో నింపి బలపరిచి మరి ఆ యొక్క అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మరి గొప్ప యోధుల వలె ఈ లోకంలో నిలబెట్టాలనేది నా ఆశ. మనందరం కూడా కేవలం నేను ఒక్కడనే కాదు కానీ మనందరం కూడా మరి ఆ విధంగా గొప్ప దైవ సేవకుల్లాగా, గొప్ప దేవుని యొక్క ప్రతినిధుల్లాగా మరి లోకంలో నిలబడి ఆయన సాక్షులుగా ఉండాలని నా ఆశ. దేవునికి స్తోత్రం. అన్న ఈ మాట కోసం చాలా రోజులు ఎదుగుతున్నారన్నా. సైంటిస్టులు ఈ మాట చెప్పారు కదా, సైంటిస్టులు కూడా ప్రూవ్ చేస్తారు ఈ మాట అన్న. అది ఒక పేపర్ కటింగ్ లో ఒకసారి నాకు ఒక సేవకులు మెసేజ్ పెట్టారన్నది. అది డిలీట్ అయిపోయింది. నా మాట నేను స్టేటస్ పెట్టుకోవడానికి, ఆ మాట కోసం నేను వాదించడానికి కొంతమంది చేత దేవుడి సృష్టిని ఆఫ్ చేశాడు, తన సేవకుడు ద్వారా తన సేవకుడు మాట ఈయనని ఏదో డిబేట్ లో వాదించడానికి ఈ మాటని చాలా కాలం నిలుపుతున్నారన్న. కానీ ఈ రోజు 13 ఇలా ఉందని చెప్పి నేను రాసుకున్న మెసేజ్ అంత ఈ రోజు చాలా సంతోషం. నిజంగా చాలా బాగా చెప్పారు. వారంలో ఒక రోజు మీరు చెప్పండి అన్న, తప్పకుండా. వారంలో ఒక రోజు మీరు తప్పకుండా చెప్పండి అన్న. మెసేజ్ ఇంకా కంటిన్యూ చేస్తే ఇంకా బాగుంటుంది అన్న. ఆత్మగ్ని రగులుకుంది చెప్పవలసిందే. కానీ ఏదో శివపక్షంగా కొన్ని శ్రమల్లోని మన పోరాటాల్లోని ప్రస్తుతం ఉన్న పోరాటాలకి ఈ రోజు మెసేజ్ చాలా ధైర్యం ఇచ్చింది. నాకు ఈ మాట కోసం నేను చాలా డిబేట్ కూడా వెళ్ళారన్నా చాలా పెద్ద వాళ్ళతో. అది రిఫరెన్స్ నాకు కనిపించలేదని చాలా నిలికానుగా నాకు ఈ రోజు అది చాలా నేను మార్కర్ తో అండర్లైన్ చేసుకున్నాను అన్న, బైబిల్ మార్కర్ తో. చాలా సంతోషం ఉన్నారు. కానీ వారంలో ఒక రోజు మీరు చెప్పండి అన్న, మెసేజ్ మీరు గంట కంటిన్యూ చేయండి అన్న, ఆప్ చేయకండి మధ్యలో. చాలా బాధగా ఉంది చక్కగా వాక్య పరిచయం చేసిన దైవజనుడు జార్జ్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. మనకు విరోధి ఎవరు? దావీదు గొల్యాతును ఏ విధంగా అన్నదమ్ములు కానీ ఇశ్రాయేల్ ఏ విధంగా గెలిపించాడో, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు అయిన గొల్యాతు దేవుడు దావీదు పక్షం నుండి ఏ విధంగా గెలిపించాడో, నా జీవితంలో నేను ఒంటరిగానే ఉంటున్నాను 25 సంవత్సరాలు. అయినా ఈరోజు జార్జ్ గారి వాక్యం ద్వారా నా కళ్ళు తెరిపించాడు. నాకు ఎటువంటి భయం లేదు. విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించేవాడును యేసు వైపుకే వెళ్తాం. ఏం తింటున్నానో, తింటూ ఏం చేస్తున్నానో దేవుని వైపే మన పరిచర్య. యేసుక్రీస్తు ప్రభు మనం బ్రతికినను
భూమి ఆకాశం గతించినను దేవుని మాటలు గతించావు. మనం చనిపోయినను పౌలు అన్నాడు కదా, నా మటుకు ఇది బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. అటువంటి మార్గదర్శిగా జాచినయ్య గారు నాకు ఒక మంచి సూక్తులను అందించిన అయ్యగారికి నా నిండైన వందనాలు తెలియజేస్తున్నాను. చక్కగా వారు వాక్యపరిచయం చేసిన మీకోసం ఎల్లవేళ మేము ప్రార్థన చేస్తున్నాం సార్. మీకోసం, మీ కుటుంబం కోసం, మన మినిస్ట్రీ కోసం, మన జూమ్ యాప్లో పాల్గొన్న ప్రతి దైవసేవకుల కోసం అందరికీ వందనాలు, నా అభిప్రాయం తెలియపరిచాను. వందనాలండి పాస్టర్ గారు. అన్నా నేను హైదరాబాద్ లో ఉన్నా, మీటింగ్స్ కి వచ్చాను ఇక్కడికి, క్రిష్ గారి మీటింగ్స్ కి. ఛత్తీస్గఢ్ బాగా జరిగాయి అన్న. ఈవేళ కూడా ఉన్నాయి, సికింద్రాబాద్ స్టేడియం లో పెట్టారు. అయితే అయ్యగారు కూడా చాలా బాగా వాడబడ్డారు, ఇండియా గురించి చాలా బాగా చెప్పారు. క్రైస్తవత్వం అనేది ఒక ధర్మం, వాయిస్ బ్రేక్ అవుతుంది అన్న, వాయిస్ బ్రేక్ అవుతుంది. చెప్తున్నా, నేను ఇప్పుడు కలవడం జరిగింది. ఎందుకంటే నేను ఈ మొబైల్ ఛార్జ్ లేదన్నా, మీ పాట అవుతుంది. అప్పుడు నేను ఆ పాట అంటే అన్న నాకు ఎంతో సంతోషం తెలుగులో. అయితే మీ హిందీలో అయితే పాడలేం కానీ వేరే వేరేగా ఉంటాయి. ఈ పాటని చికెళ్ళినా కానీ వాళ్ళు పాడుతూ ఉంటే నాకు కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయన్న. యుద్ధము యెహోవాదే అన్న. అంటే నేను తెలుగు మర్చిపోయినా కానీ ఆ తెలుగు రాత్రి పగలు ఈ మాట అన్నమాట నా హృదయంలో నిద్రపోయినప్పటికీ కూడా ఈ పాట వస్తూ ఉంటది అన్న. అలాగా మీ వాక్యం అయితే వినలేదు. నేను మంచిగా అక్కడ సేవ చేయాలని ఛత్తీస్గఢ్ గురించి ఇప్పుడు ఒక విధమైనటువంటి సమాధుల కార్యక్రమాలు మాకు చంపేస్తున్నారన్న. సమాధి చేసేటప్పుడు చాలా మందిని చంపేశారు. యేసుప్రభు నమ్ముకున్న వారిని, నా దగ్గర అన్ని కేసులు ఉన్నాయి. అయితే ఇప్పుడు రాజ్యపాల్ గారి నుంచి ఒక లెటర్ వచ్చిందండి, మా సమాధులు కమ్యూనిటీ హాల్ కట్టడానికి మా ఛత్తీస్గఢ్కి. దాని గురించి ప్రార్థన చేయండి అన్న. చాలా మంది ఎవరంటే గోండీ ప్రజలు, మరి హల్బీ ప్రజలు, తర్వాత అనేక మంది చోట్ల 35 గ్రామాలు 40 గ్రామాలు నేను వెళ్తుంటానన్నా, సహాయం చేసుకుంటాను. ఈ విధంగా మాట ద్వారాగా నా దగ్గర అయితే ఏమీ లేదు, ఓన్లీ దేవుల్లో నేను ఎదగాలి ఇంకాను. మరి మీ అందరి ప్రార్థన వల్ల సహాయపడుతూ మరి నేను దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో ఎక్కడ చెప్పాలని నేను టీవీ పరిచర్య అండి, తర్వాత ఏంటంటే ప్రొజెక్టరీస్ అన్ని చెప్తూ ఉంటాను. ఇక్కడ కొంచెం బాగా అయ్యేలాగా మీరు అందరూ ప్రార్థన చేయండి అని అయ్యగారికి కూడా వందనాలు. నేను తొందరగా రాలేకపోతున్నాను మీటింగ్ లోకి మీ దగ్గరికి, ఎందుకంటే నా మొబైల్ బంద్ అయిపోయింది మధ్యలో. ఈ రోజు కలిసాను, చాలా సంతోషం అన్న. కన్నీటితోటి ప్రార్థన మీ అందరి గురించి నేను చేస్తున్నాను మర్చిపోకుండా. ప్రతి అయ్యగారు చాలా మంది నాకు తెలియరు, మీరు తప్ప, అయ్యగారు తప్ప. ఇంకా మోహన్ గారు ఎవరెవరితో మాటలు వింటున్నారు, చాలా సంతోషమయ్యాయి. మరి దేవుల్లో ఉన్నాం కాబట్టి దేవుని సేవ ఇంకా అధికంగా మీరు ఏదైతే రాస్తున్నారన్నా వచనాల్లో ఆ విధంగానే మేము నడుచుకుంటున్నాం అన్న. మన దగ్గర డబ్బు దానం అయితే లేదు కానీ దేవుని వాక్యం ఉంది. దాని ద్వారా కానీ అనేక ఆత్మలు రక్షించడానికి మరి దేవుడు సహాయపడుతున్నాడు. ఏ ఆటంకులు లేకుండా ఉండేందుకు మాకు ప్రార్థన చేయండి. నా కుటుంబం గురించి, నా పిల్లల గురించి. చాలా సంతోషం అన్న మీ జూమ్లో రావటం, మీరు ఇచ్చిన వాక్యం, మీరు ఇచ్చిన మాటలు మరి అందరికీ మాకు ఎంతో బలాన్ని ఇస్తున్నాయి. ఆ బలం కలిగి మేము అనేక ఆత్మలు రక్షించాలని నా ప్రార్థన అన్న. అందరి గురించి ఇప్పుడు మారేడుమిల్లికి ఎంత దూరం అన్న మీరుండేది? మారేడుమిల్లికి ఒక 5 గంటలు పడుతుందండి. మారేడుమిల్లి నుంచి మీరేమో చింతూరు వస్తారు, చింతూరు నుంచి మాకు ఒక 2.5-3 గంటలు పడుతుంది కార్ అయితే. ఓకే. చింతూరు కుంట నుంచి ఆఫ్ అండి. ఇలా మేము ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నానండి నేను. ఇక్కడి నుంచి వెళ్ళాలంటే అండి పొద్దున్న నైట్ ఎక్కితే ఉదయానికి వెళ్తామండి. భద్రాచలం వెళ్ళి వచ్చేయచ్చండి. భద్రాచలం నుంచి తొందరగా వచ్చేయచ్చు. అది ఇది వరకు వర్షం వస్తే రోడ్ ఆగిపోయేది కదన్నా, ఇప్పుడు ఎలా ఉంది అక్కడ? బ్రిడ్జ్ ఏమైనా వేసారా? లేదండి, భద్రాచలం నుంచి వచ్చేదేమో మీరు వరంగల్ నుంచి వచ్చి ఒక రూట్ ఉందండి, మంచిర్యాల నుంచి. భద్రాచలం, చెట్టి, కుంట, సుకుమ, డోర్నపాలు ఇలా వచ్చేయచ్చు మీరు. అదేనా ఇప్పుడు కుంట దగ్గర ఒక నీళ్లు మునిగిపోయేది కదా,
అది లేదండి, ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది పాస్టర్ గారు. బ్రిడ్జ్ చేశారన్నా? బ్రిడ్జి కట్టారన్న. ఓకే ఓకే ఓకే. అక్కడ కూడా బాగుందండి, ఎందుకంటే నేను 4 గంటలకు ఎక్కానండి, నేను ఉదయానికల్లా వచ్చేసాను అనమాట. అప్పుడే 4-5 గంటల క్రితం. ఇప్పుడు ఏమి ఇబ్బందులు లేవన్నా. ఇప్పుడు ఏది నక్సలైట్ల ఇబ్బందులు లేవు, ఏమీ లేవు. ప్రతి చోట కూడా క్యాంప్స్ ఉన్నాయి, సిఆర్పిఎఫ్ క్యాంప్స్ ఉన్నాయి. సిఆర్పిఎఫ్ క్యాంప్స్ పెట్టారన్న. అందు గురించి ఇబ్బందులు 4 కిలోమీటర్లు ఒకటి పెట్టారు అంతే. మీరు ఎక్కడికి వచ్చినా ప్రతి మారేడుమిల్లి కాడి నుంచి చెక్ పోస్ట్ లో నా నెంబర్ ఉంటుందన్న, ఎందుకంటే అందరూ తెలుగు వాళ్ళు. మా అన్నయ్య వాళ్ళు కూడా అక్కడ 2-3 టీఏ పోలీసులు అనమాట, అందరినీ కలెక్ట్ చేసుకుంటుంటాను అన్న, ఏమి ఇబ్బంది ఉండదండి. అది మాది రంపచోడవరం మారేడుమిల్లి ఏరియా అన్న. మాకు రంపచోడవరం నుంచి రావచ్చండి. కుస్మా తర్వాత జగదల్పూర్ వచ్చాం, కార్ వేసుకొని 2 times. అవునండి, వచ్చాం. 120 కిలోమీటర్స్ అండి జగదల్పూర్ మాకు. ఓకే. అటు సుకుమా లెఫ్ట్ కి తిరిగితే మా ఏరియా అండి. కుంట నుంచి ఎంత దూరం అన్న మీది? కుంట నుంచి 180 కిలోమీటర్స్ ఎంతో అండి. ఓకే ఓకే. 2.5 గంటలు పడుతుందండి మాకు అంతే. అంటే ఇప్పుడు సుకుమా వచ్చాం కదండి, సుకుమా స్ట్రైట్ రోడ్డే కదా కుంట నుంచి, కదా సుకుమా నుంచి వెళ్ళాలండి అంతే అండి. దంతవాడ వచ్చి దంతవాడ నుంచి కట్ అవుతారు అంతే మా ఏరియాకి. ఓకే అదే సుకుమా జగదల్పూర్ వెళ్ళిపోవచ్చు, ఇటు జగదల్పూర్ వెళ్ళిపోవచ్చు. సుకుమా జగదల్పూర్ వెళ్ళకుండా ఇటు కట్ అవ్వాలి దంతవాడ అంటే. అక్కడే రెండు దారులు ఉన్నాయండి, జగదల్పూర్ వెళ్ళి దారి, మళ్ళా మా బయలుదేరి ఎలా వచ్చే దారి అనమాట. 2 దారులు ఉన్నాయి అక్కడ ఎదురు నుంచి, చెక్ పోస్ట్ కాడి నుంచి. అదే సుకుమా రూట్ జగదల్పూర్ వెళ్ళిపోయేవాళ్ళు. మేము ఇటు దంతవాడ ఎప్పుడు రాలేదు, అది ప్రభుత్వం అయితే మరి మనోహర్ అన్నగారు, నేను, ఇది స్టాన్లీ అన్నగారు ముగ్గురం కలిసి వస్తామన్నా మీ ప్రాంతాలకి. మీరు రండి, రిసీవ్ చేసుకుంటా, నేను ఎట్టి పరిస్థితుల్లో రిసీవ్ చేసుకుంటా. మీరు రండి, మా చర్చలు చూద్దరు కానీ. ఖచ్చితంగా మరి ప్రార్థన చేద్దాం, దేవుడు మార్గాలు ఏర్పాటు చేసే విధంగా. దేవుడు మరి ఆయన చిత్తంలోనే మనం ముందుకెళ్ళాలి. మన ఆలోచనలతో వెళ్తే మనం ఫలించలేము, అంటే సరిగ్గా సేవ చేయలేము. ఏదో మనం చేయగలిగిన చేస్తాం, కానీ మరి ఆయన చిత్తంలో ఒకవేళ వచ్చినట్లయితే గొప్ప కార్యాలు చేయగలం. అది ప్రార్థన చేద్దాం ఆయన చిత్తం వరకు. హౌస్ చర్చెస్ ఎక్కువ అన్న, హౌస్ చర్చెస్ ఎక్కువ. మా దగ్గర డబ్బులు లేక మేము కట్టుకోలేము, ఎందుకంటే కలెక్టర్ ఆదేశం ఇవన్నీ తీసుకుంటుండాలి. నేనైతే వాడబడుతున్నాను. ఇప్పుడు కూడా అండి నాకు మెసేజ్ వచ్చింది అనమాట, సమాధుల కార్యక్రమాల గురించి, వాటి గురించి, దాని గురించి ప్రార్థన చేయండి. దాని ద్వారా అనేక మంది రక్షించబడాలి, శాంతి సమాధానం ఉండాలి అని. రాజనీతి అన్న, చిన్న రాజనీతిగా వాళ్ళు ఏంటంటే గొడవలు పెడతారు తప్ప కానీ, లేకపోతే ఏ విధమైనటువంటి మాకు పద్ధతిలో లేవండి. శాంతి సమాధానాలతో విశ్వాసం చేసిన వాళ్ళు మాత్రం సత్యాన్ని పోతారు కానీ దేవుణ్ణి వదిలిపెట్టరు. అదండి మాకున్న క్లారిటీ ఛత్తీస్గఢ్ లో. వెలివేస్తారండి, నాకు అన్ని దగ్గర ఫోటోలు ఉన్నాయి, చాలా మంది ఇంటికి వెళ్తుంటాను. మళ్ళీ ఒక 40 మంది గర్భవతి అయిపోయారంట కదన్నా? అదండి, గర్భవతి అయిపోయారండి. 27 కుటుంబాలు నా దగ్గర ఉన్నాయండి. వాళ్ళు మా రోడ్ల మీద ఉన్నారు, వేరు 60 కుటుంబాలు ఎక్కడో అడవుల్లో ఉన్నారంట కదన్నా? ఉన్నారండి. వాళ్ళ దగ్గర టీం వెళ్తుందన్న, ఆల్రెడీ టీం వెళ్ళిందన్న కొంచెం సహాయం చేయడానికి, నా తెలిసిన పాస్టర్ గారు. మంచిదండి, ఆ ఏరియా చెప్పాలి నాకు. నా పాస్టర్లు ఉన్నారు అక్కడ, తోయలంకనండి, కప్పానార్ అని, అక్కడ మర్డర్ చేసిన వాళ్ళ ఏరియా 28 కుటుంబాలండి. సంవత్సరంన్నర నుంచి బయట పెట్టేస్తే మేము అక్కడి బియ్యము అది ఇది పంపిస్తుంటామండి. మేము ఎక్కువ చేయలేం కదా పాస్టర్ గారు, కానీ మళ్ళీ అందులో పాస్టర్ గారు అయ్యా ఆల్రెడీ ఎర్రవారి నుంచి డేవిడ్ రాజు గారు నిన్న వచ్చారు వెళ్ళి. ఓహోహో, మరి కొన్ని చోట్ల ఎక్కడికన్నా వస్తే అండి నాకు తెలియదండి, నాకు తెలియదు. ఎందుకంటే పాత్రలు, తర్వాత బట్టలు, కొంత రైస్ ఇచ్చి నిన్న సాయంత్రం వచ్చారు వాళ్ళు. అక్కడ నుంచి కొన్ని ఫ్యామిలీలు వెలివేశారని అడవిలో ఉన్న వాళ్ళకి పట్టుకొని వెళ్ళి రాత్రి వచ్చారు. వారు ఏ ప్రాంతానికి వెళ్ళారో కనుక్కుంటాను, మీకు చెప్తానులేండి. మీకు చెప్తున్నానండి, వెలివేసిన ప్రాంతం అండి కప్పానార్ అని ఉంటుందండి. కప్పానార్ అని ఒక ఆయన్ని మర్డర్ చేశారు, 28 కుటుంబాలు అయితే. అవునవును, కప్పానార్ అంటే తోయలంక ఒకటి.
అవును, వాళ్ళు 3 రోజులు అయింది, రాత్రి వచ్చారు వాళ్ళు అన్ని ఇచ్చేసి. వాళ్ళకి అందరికి రహస్యంగా వెళ్ళారు, రహస్యంగానే వాళ్ళతో మాట్లాడి ఇవ్వవలసిన అన్ని ఇచ్చేసి రాత్రి వచ్చారు. నేనైతే రహస్యంగా వెళ్ళను సార్, పోలీసులు తీసుకుని వెళ్తాను నేను, నాకు అలాగ ఉంది ధైర్యం. ఓకే, దేవుడు మాకున్న రూల్స్ మాకు ఉన్నాయి ఇక్కడ. అంటే నేనైతే ధైర్యంగా వెళ్తాను. అంటే ఒకసారి లెటర్ పెట్టేసి ఎస్డిఎం కానీ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ చెప్పిన తర్వాత మేము మా కుటుంబాలకు సాయం చేస్తానండి నేనైతే. ఓకే, చాలా చాలా గొప్ప విషయం అండి. మీరు మాకు పరిచయం అవ్వడం చాలా సంతోషం. మరి ఆ ప్రాంతాలకు రావాలి, ఎవరన్నా మంచి దైవ సేవకుని మరి మేము కలిసి వెళ్ళాలి అని మేము చాలా ప్రార్థన చేసేవాళ్ళం. దేవుడు మీ ద్వారా మరి ఆ ప్రాంతాల్లో మరి ఆ దారం తెరచేసినందుకు మరి ప్రత్యేకమైనటువంటి దేవునికి వందనాలండి. మరి ఖచ్చితంగా మరి దేవుని చిత్తంలో మరి మీ ప్రాంతాలకి మరి వచ్చి పరిచర్యలో మీకు సహకరించే వారంగా మరి మన అందరం కూడా కలిసి అనేక ప్రాంతాల్లో మరి పరిచర్య చేసి ప్రభు మహిమ కొరకు మన అందరం కూడా ఆయన సాక్షులుగా మనం నిలబడదాం. మొన్న కూడా రాజమండ్రి నుంచి టీం వచ్చారు సార్, మిషన్స్ 5 మిషన్స్ పెట్టి దూర్నపాల్లో అక్కడ సేవ చేస్తున్నారట. నన్ను రమ్మన్నారు కానీ నేను రాలేకపోయాను. రాజమండ్రి నుంచి స్కిల్ డెవలప్మెంట్ గురించి వచ్చారండి వాళ్ళు, మరలా వస్తానన్నారు నా దగ్గరికి. నేను ఈ మధ్యలో ఎలా వచ్చాను, అలాంటి వాళ్ళు వచ్చినా కానీ నేను నా దగ్గర పంపించండి, నేను నెంబర్ ఇచ్చుకోండి, ఏ ఏరియాలో మా పాస్టర్లందరినీ గ్యాదర్ చేసి కల్పిస్తాను పాస్టర్ గారు. అన్న మీరు మొదటిగా మీ దగ్గర ఉన్న పాస్టర్ గారులందరినీ ఈ జూమ్ మీటింగ్ లో లింక్ చేయండి. చేస్తాను. ఎందుకంటే ముందు వాళ్ళందరూ జూమ్ మీటింగ్ వస్తే చార్లీ అయ్య గారు కొన్ని విషయాలు వారితో మాట్లాడి వాళ్ళకి మనం ఏదైనా మీ తరపు నుంచి సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. అదే గారు ఇక్కడ ఏంటంటే నెట్వర్కింగ్ కొంచెం ప్రాబ్లం, తర్వాత మొబైల్ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న సేవకులు కూడా ఉన్నారు, సైకిల్ లేని పరిస్థితిలో కూడా ఉన్నారు. కానీ వాళ్ళు బలంగా వాడబడుతున్నారండి. ఒక 20 మంది 30 మంది 15 మంది అంటే విశ్వాసుల కాడి నుంచి చిన్న చిన్నగా చేసుకుంటూ మేము పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకుంటుంటాం అప్పుడప్పుడు. అందు గురించి ఏంటంటే వాళ్ళకి మొబైల్స్ కూడా లేకుండా ఉన్నటువంటి వారు కూడా ఉన్నారండి. ఓకే ఓకే, సాధ్యమైనంత వరకు ఫోన్ నంబర్స్ ఈ టైప్ లో గూగుల్ మీట్ లో మీట్ అవ్వడానికి ప్లాన్ చేయండి. మేము అనుకుంటా ఉన్నాం, మేము ఫిబ్రవరిలో రావాలని జాకిన్ చార్లయ్య గారు మేము మాట్లాడుకుంటా ఉన్నాం ఆల్రెడీ. అయ్యగారు ఆల్రెడీ అన్నారు, ఎందుకంటే మరి మాడబిల్లి మా దగ్గర కదా మొన్న మన ఎన్కౌంటర్ అయింది, కొంచెం అడవుడిగా ఉంది దాని విషయంలో. అయినా పర్వాలేదు అనుకోండి, మేము ఫిబ్రవరిలో ప్లాన్ చేసుకుంటా ఉన్నాం రావడానికి అయ్యగారు మేము. కొంచెం సేవకులందరినీ లోపల దీంట్లో మీట్ అవుతే వాళ్ళని చూడడానికి మాట్లాడడానికి బాగుంటుందని మా ఆలోచన. నేను తప్పనిసరిగా పాస్టర్ గారు తప్పనిసరిగా మీకు కొంటా సుకుమార్ దగ్గర నుంచి అందరికి ఇస్తాను నేను. అలాగే మీకు ఒడిస్సా కూడా చెప్పాను ట్రాన్స్లేట్ గురించి, అలాగే తమిళనాడు కూడా చెప్పాను. తర్వాత మీరు దేవుని చిత్తమే, దేవుడి ఇచ్చిన బిడ్డలని అందరూ కూడా నాకు ఇండియాలో, నేనేమి ఎవరిని పట్టుకోవట్లేదు కానీ దేవుని ద్వారా కలిసిన బిడ్డలు, మీరు ఎక్కడ సేవ చేయాలన్నా కలపాలన్నా కలుపుతానండి. ఓకే, అది కొంచెం వాళ్ళ నెంబర్లో ఎవరైతే వేరే వేరే భాషల్లో మరి వాళ్ళు చేయడానికి ఇష్టపడుతున్నారో వాళ్ళ నెంబర్లు కొంచెం పెట్టండి అన్న, నాకు మన గ్రూప్ లో అలాగే పెడతానండి. కొంచెం నాది మొబైల్ ప్రాబ్లం అయింది పాస్టర్ గారు, ఇది ఛార్జింగ్ కావటం లేదు, అందు గురించి రాలేకపోతుందనండి. నాకు కూడా నేను ఛత్తీస్గఢ్ వెళ్ళాకండి 4-3 రోజుల తర్వాత పెడతాను పాస్టర్ గారు. మీరు నేపాల్ అడిగారండి, నేపాల్ పాస్టర్ గారిని కూడా కనుక్కున్నాను, ఇచ్చారు నాకు. ఓకేనా, అదే నేపాల్, మరాఠీ, తమిళనాడు, తమిళ్, మలయాళం, మరి మరాఠీ, ఒరిస్సా, ఈ వీళ్ళని మనకి ముందు వాళ్ళ మీద ఫోకస్ చేద్దామండి. ఒరిస్సా పాస్టర్ గారు ఎలా వచ్చారో రాలేదో, మరి ఒరిస్సా కూడా ఇస్తానని చాలా మంది సేవకులు ఉన్నారు. ఓకే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్స్. నీ వలన భయమును ప్రతి జనమునకు నీ ప్రభువు పుట్టించెను, నువ్వడుగు పెట్టేడి ప్రతి స్థలమును ప్రభు ఏనాడో నీకిచ్చెను, ఈ భూమి
మొత్తాన్ని నీ సొత్తు చేశాడు, లోపరిచి ఏలయ్యను. అరే ఈ దేశ వైశాల్యమంతా నువ్వు అడిగేసే ప్రభు జెండ స్థాపించను. ఇక చేసుకు స్వాధీనం స్వాధీనం. టేక్ 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 ఓవర్, టేక్ 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 ఓవర్, టేక్ 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 ఓవర్, టేక్ 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 ఓవర్. పరాక్రమము గల బలాజుడా, నీ కంటికి కనిపించే, నీ చెవులకు వినిపించే, మరి దేనిని గురించి భయపడకు, భయపడకు, భయపడకు. గ్రహించే అగ్నైన నీ దేవుడే నీ ముందు వెళ్తుంటే భయమెందుకు, నీకంటే బలమైన ఆ జనములు నీ ముందు నిలవలేరు పదముందుకు. ఇక చేసుకు స్వాధీనం 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 స్వాధీనం. Take 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 over, take 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 over, take 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 over, take 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 over. హల్లెలూయా. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని ఆయన్ని పిలుస్తా ఉన్నాడు. ప్రియులారా, ఆ రోజు గిద్యోను మరి గానుగ చాటులో గోధుమలు దొల్లగొట్టుకుంటూ మరి కేవలం తన కుటుంబం కొరకే, తన బతకాలని మాత్రమే ఆలోచిస్తున్నటువంటి ఆ గిద్యోనును పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని తన దేవదూత ద్వారా పిలిచినటువంటి దేవుడు ఆయన. ఆ పరాక్రమం బలాఢ్యుడా, నీవు పిరికివాడు అని ఆయన పిలవలేదు కానీ, నీవు ఇదిగో నీ కుటుంబం కొరకే నువ్వు ఉన్నావని ఆయన పిలవలేదు కానీ, ఇది ఆయన ఏ విధంగా గిద్యోను ఏ విధంగా నిలబడగలడు అనేటువంటిది ప్రభు ముందుగానే తెలుసుకున్నాడు. తన సైన్యాన్ని ఎలాగైతే జయించగలడు, ఆ యొక్క మరి శత్రువులను ఎలా జయించగలడు ఆ యొక్క అనేటువంటిది దేవునికి తెలుసు. కాబట్టి ఆ రోజు మరి దేవుణ్ణి, ఆ యొక్క దేవుడే మరి గిద్యోన్ని సిద్ధపరిచి పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని పిలుచుకుని ఆయన ఎలాగైతే, ఈ మాట నాకు చాలా ఇష్టం అండి, పరాక్రమం గల బలాఢ్యుడా. నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు మరి ఒక దైవ సేవకుడు మరి ఆ యొక్క మాట ద్వారా మరి ఆ వాక్యాన్ని చెప్పినప్పుడు ఆ మాట నన్ను ఎంతగానో ఆ యొక్క బలపరిచింది, ధైర్యపరిచింది. అటువంటి ఆ యొక్క మనం ఒకవేళ ఏమీ నాకు తెలియదు, నాకు ఏమీ రాదు, నా దగ్గర ఎటువంటి ఆ యొక్క సమర్థత లేదు అని మనం అనుకుంటాం కానీ, ఆ యొక్క మనం అలాగే ఆగిపోతాం. కానీ మనలో ఉన్నటువంటి దేవుడు మరి ఆయన ఇందాక దైవ సేవకులు చెప్పారు కదా, మరి మీలో ఉన్నటువంటి వాడు ఈ లోకంలో ఉన్నటువంటి వాని కంటే గొప్పవాడు అని దైవ సేవకులు జ్ఞాపకం చేసిన రీతిగా మనలో ఉన్నటువంటి దేవుడు మన పరాక్రమం కలిగిన దేవుడు. కాబట్టి మనల్ని కూడా పరాక్రమవంతులుగా ఆయన నిలబెట్టగలిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక ప్రాంతాల్లో మరి ఇంకను మనందరినీ కూడా వాడుకుని మరి ప్రభు మహిమ కొరకు ఆయన నిలబెట్టాలని కోరుకున్నటువంటి దేవుడు. మరి ఎబెనెజర్ గారు ఎవరో మనకు తెలియదు, మరి ఆ యొక్క ఆయన మరి మనకు పరిచయం చేసినటువంటి దేవుడు. తద్వారా ఆ యొక్క భద్రాచలం, చింతూరు, ఆ కొంట, ఆ యొక్క దంతెవాడ, ఎప్పటి నుంచో మరి నేను దంతెవాడ వెళ్ళాలి, అక్కడ మంచి సేవకులు నాకు పరిచయం అవ్వాలని ప్రార్థన చేస్తూ ఉంటే మరి దేవుడు అద్భుత రీతిగా మరి ఎబెనెజర్ గారు లాంటి దైవ సేవకుడిని మరి మనకు పరిచయం చేస్తారు. అలాంటి గొప్ప కార్యాలు మరి ప్రభు జరిగించగలడు. తద్వారా ఇంకా అనేకమైనటువంటి బలమైనటువంటి కార్యాలు ప్రభు కొరకు మనం చేయడానికి ప్రభు గొప్ప కార్యాలు జరిగించగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలనుకుంటా ఉన్నారు. నాకు పరిచయం చేసింది హేమ సిస్టర్ గారండి. అవునన్నా, అవును. ఆవిడ మా సిస్టర్, మా అక్కగారు అన్న ఆవిడ. నేను ఆవిడ అక్క అని పిలుస్తాను. అమ్మ నాకు మాట్లాడారు కానీ చూడలేదు నేను, కానీ ఆమె స్వరం విని తర్వాత నాకు పరిచయం చేశారు. చానాళ్ళు రాలేకపోయానండి, తర్వాత అన్ని అడిగాను, నా సేవ అంతా పంపించాను. అద్భుతంగా చూసి సిస్టర్ గారి గురించి ఎంతో ప్రార్థన చేయగా మీ నాకు పరిచయం అయ్యారండి. అయితే చార్లీ సాయి గారు మీ దగ్గర అయ్యారు. అయితే అండి చార్లీ సాయి గారు మీ దగ్గర అండి. అయితే మాకు దగ్గర
దేవునికి స్తోత్రం, దేవుని స్తోత్రం. ఆయన రక్తంతో కడగబడిన వారు మరి ఎలాంటి వారమైనా మరి పాత వారమైనా కొత్త వారమైనా ఒక్కసారిగానే మరి దేవుళ్ళ కట్టబడిన వారం కాబట్టి మనం అందరం కూడా దేవుని బిడ్డలం. అది గురించి విన్న వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనే విషయం మీరు తెలియజేయాలి. మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే దయచేసి తెలియజేయండి. మరి సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. అదే ఈ రోజు విజయ్ కుమారి అనే పేరు మీద జాయిన్ అయ్యారు. నా హస్బెండ్ అన్న మా ఫోన్ కొంచెం ప్రాబ్లం వచ్చింది. అవునమ్మా, నా గురించి ప్రార్థన చేయని అన్న. ఈ రోజు వాక్యము బెదర్ గారు పాస్టర్ గారు బాగా మాట్లాడారు. అన్ని ప్రాంతాలకి మిమ్మల్ని వాడుకోవాలి, మేము కూడా ప్రార్థన చేస్తున్నాం అన్న. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. సేవకులందరూ మా గురించి ప్రార్థన చేయండి అన్న. మీ అందరికి ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను, కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా నేను వచ్చే వారంలో ఏలూరు వస్తానమ్మా. వచ్చినప్పుడు ఒకవేళ కుదిరితే ఖచ్చితంగా పక్కన మీ ఊరికి కూడా రావాలని ఆశపడుతున్నానమ్మా. మరి 14వ తారీఖున గుడి వార్షికోత్సవం అన్న. మరి సెమీ క్రిస్మస్ ఆ రోజు పెడుతున్నాం. ఇది 2 నుండి 3 వస్తున్నాయి అన్న. కొంచెం అది పరిస్థితిగా ఉంది, కొంచెం చిన్న సంఘం కాబట్టి. మందిరం అయితే పెద్దదే గాని సంఘం చిన్నగా కొంచెం బలహీనులుగా ఉన్నారు. దాని గురించి అనుగుణం ప్రార్థనలో పెట్టండి. సేవకులందరూ జ్ఞాపం చేసుకుని గ్రూప్ లో ఉన్న బ్రదర్లందరూ కూడా జ్ఞాపం చేసుకుని మమ్మల్ని కూడా ఒకసారి గుర్తుంచుకోండి. మీతో కూడా సమావేశం చేయటం మాకు ఎంతో ధన్యత. ఈ సమయం ఇచ్చిన విధానం బట్టి దేవుడికి మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ అన్న. మరి ఈ సమయంలో మరి చక్కని మరి విషయాలు మరి ఇంతవరకు మనం మరి దేవుడు మన మధ్యలో మాట్లాడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి ఆ ప్రారంభంలో మరి ఇంటర్నెట్ సమస్య వచ్చింది, కానీ ఈరోజు మీటింగ్ జరుగుతుందా లేదా అనుకున్నాను. కానీ మరి ఆ యొక్క అద్భుత రీతిగా ఇంటర్నెట్ కూడా మరి వెంటనే మరి యుద్ధం ఆయన మరి ఈ మాటలు మరి ఆయన మాట్లాడాలి అని ఆయన ప్రజలందరినీ కూడా మరి ఆయన మరి ఆ యొక్క తన వాక్యం ద్వారా సంధించాలని ఆయన ఇష్టపడిన రీతిగా మరి చక్కగా ఇంటర్నెట్ కూడా అసలు ఏ ప్రాబ్లం రాకుండా మరి ఇంటర్నెట్ కూడా మంచిగా మరి రిస్టోర్ అయిపోయింది. దానికోసం నేను చాలా అద్భుతం అది. మరి 15 నిమిషాలు నేను చాలా టెన్షన్ పడ్డాను. మరి చూసారా లేదో 7 అయిపోయింది టైం. ఇంటర్నెట్ ఏమో స్లో ఉంది. మరి అందరూ జాయిన్ అయ్యారు. చాలామంది పాలరాజు గారు జాయిన్ అయ్యారు, వెళ్ళిపోయారు. చాలామంది జాయిన్ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు మీటింగ్ లేదేమనుకొని. అయితే ఒక ప్రార్థన చేసి ప్రభువా ఏ విధంగా అయినా కూడా ఇంటర్నెట్ మళ్ళీ అనుగ్రహించి ప్రభా ఈ విధంగా ఈరోజు మరి నీ నామానికి అవమానం కలగడానికి వీల్లేదు, ఏ విధంగా అయినా కూడా మీటింగ్ జరగాలని మరి చిన్న ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని ఆ యొక్క రాదు అనుకున్నటువంటి ఇంటర్నెట్, స్లోగా ఉన్నటువంటి ఇంటర్నెట్ స్పీడ్ అయ్యే విధంగా మరి ఏ ఆటంకం లేకుండా చివరి వరకు కూడా మరి వాక్యాన్ని మరి ఆ యొక్క ధారాళంగా ప్రకటించడానికి క్షుణ్ణంగా మరి మీరు వినడానికి మరి దేవుడు తన కృపను అనుగ్రహించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసేనా మరి ఇటువంటి గొప్ప కార్యాలు ఆయన మన జీవితాల్లో జరిగించేటువంటి దేవుడు. మరి మీరు చూసారో లేదో 7:15 వరకు కూడా అదే పరిస్థితి ఉంది. 7:17కి మరి స్పీడ్ ఇంటర్నెట్ ఇంకా ఏమీ సమస్య రాలేదు. 7:17 నుంచి 17 నిమిషాలు మరి ఆ యొక్క సమస్య నేను ఎదుర్కొన్నాను. మరి దేవుడు ఈ కార్యాన్ని చేసినందుకు ఆయన మహిమ కొరకు, ఆయన గొప్ప కార్యాల కొరకు నేను ఈ విషయాన్ని మీ మధ్యలో తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇంటర్నెట్ మాకు కూడా సేమ్ ప్రాబ్లం. గెస్ట్ రూమ్ లోకి ఆ ఫైబర్ సిగ్నల్ వస్తలేదు, కానీ ఈ రోజు ఫుల్ సిగ్నల్ అలా ఆగి ఉంది లోపల రూమ్ లో. అసలు ఆగడానికి అవకాశం లేదు, ఫుల్ సిగ్నల్ తో ఉంది ఈ రోజు. ఎందుకు అర్థం కాలేదు నాకు. కానీ గెస్ట్ రూమ్ లో మాత్రం ఫుల్ సిగ్నల్ తోనే ఉంది, అసలు ఆగడం లేదు క్లియర్ గా. అందుకే వాయిస్ క్లియర్ వెళ్ళిపోతా ఉంది. దేవుని మహాకృప అంతే. చాలా వందనాలన్న. మరి దేవుడు మరి మనందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించాలని ఆయన కోరిక కలిగి ఉన్నాడు. ఆయన మాట్లాడాలని ఆయన కోరిక కలిగి ఉన్నాడు. ఆయన మరి సామర్థ్యాన్ని మనం అందరం కూడా పొందుకొని ముందుకు వెళ్ళి
మరి అనేకమైనటువంటి గొప్ప కార్యాలు, మహిమ కార్యాలు ఆయన కొరకు చేయాలని ఆయన కోరిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా అన్ని పరిస్థితులు అనుకూలించే విధంగా ఆయనే కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఎందుకంటే సమస్తము కూడా ఆయన ఆధీనంలో ఉంది, ఆయన చిత్తంలో జరిగిస్తూ ఉన్నారు. కాబట్టి ఏ కొదువ మనకు లేకుండా, ఏ ఆటంకం లేకుండా దేవుని కొరకు మరి ముందుకు సాగిపోవడానికి ఆయన మనల్ని నిలబెట్టాలని కోరుకుంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన రిక్వెస్ట్ చెప్తున్నాను, చేయండి అన్న. ఆ చిన్నబాబు అంటే హైదరాబాద్ లో సిఎస్సి ఇంజనీర్ చదువుకుంటున్నాడు. వాడు వరాకిల్లో అండి 86% తెచ్చాడండి. ఇంటర్న్షిప్ గురించి అడుగుతున్నాడండి. ఇంకా 2 సంవత్సరాలు చదవాలి బాబు. అయితే నేను లోన్ తీసుకున్నానన్నా, వాళ్ళ మమ్మీ గారు ఉన్నప్పుడు 8 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాను. అది 6 లక్షలు అయిపోయింది. ఇప్పుడు దాని గురించి కూడా బాధపడుతున్నాడు. డాడీ నాకు ఏదన్నా ఇంటర్న్షిప్ ఏదన్నా ఉంటే ఎక్కడన్నా, అంటే యుఎస్ఏ కానీ ఎక్కడన్నా చిన్న పార్ట్ టైం జాబ్ చేసుకుంటాను డాడీ, ఖర్చులకు డబ్బులు లేవు, నువ్వు ఎంత బాధపడతావని ఆ అబ్బాయి అంటున్నాడండి. ఆయన గురించి ప్రార్థన చేయండి. ఇప్పుడు తిండి తక్కువ తింటాడంటే చదువు ఎక్కువ చదువుతాడు వాడు. ఇంకా నేను హైదరాబాద్ వచ్చేయండి, రాత్రి కూడా చూశాను, ఈవెంట్కి వెళ్ళాడండి వేళ. వెళ్తే ఆయన దగ్గర ఉండి నేను వచ్చాను, తల్లి లేదు, నేను ఒక్కడనే. పెద్ద అబ్బాయి ఏమండి బండి నడుపుతాడు అనమాట, కారు నడుపుతాడు. వాడు కూడా ఇంట్లో భోజనం కానీ సేవ, బయట సేవ, దేవుని మీద ఆధారపడి. నేను కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. ఆ బిడ్డ గురించి ప్రార్థన చేయండి అన్న. చిన్నప్పుడు కూడా ఆయన పెద్ద సాక్ష్యం. నాకు ఒకప్పుడు నా సాక్ష్యానికి ఒక సమయం ఇవ్వండి మీరు, నేను సాక్ష్యం చెప్తానన్న మళ్ళా ఒకసారి. ఆ బిడ్డ గురించి ఏషేపు రాజా అండి, పెద్ద అబ్బాయి పేరేమో సత్యం. మా ముగ్గురు గురించి ప్రార్థన చేయండి, నేను ఇంకా దేవుళ్ళు వాడబడాలని. ఆ అబ్బాయి 98.5 తెచ్చాడండి. అందు గురించి వాడికి స్కాలర్షిప్ కూడా కొద్దిగా వస్తుంది. ఆ డబ్బులతో చదువుతున్నాడు. మీరు హిందీలో చెప్పగలరా సాక్ష్యం? హిందీలో అంటే మీకు మంగళవారం మీకు హిందీలో చెప్పగలిగితే మంగళవారం చెప్పండి బ్రదర్. మంగళవారం వాక్యం అయిపోయింది, మీకు సమయం ఇస్తాను. 8 గంటలకల్లా వాక్యం అయిపోద్ది. అప్పుడు మీరు చెప్తారు కానీ సాక్ష్యం చెప్తారు. ఓకేనా? ఏం పేరు అన్న బాబు పేరు? ఏషేపు రాజా పనించి ద్రాక్షవల్లి అని ఒక పాస్టర్ గారు పేరు పెట్టాడు 7వ రోజునండి. ఖచ్చితంగా మరి దేవుడు సత్యం. ఓకే ఖచ్చితంగా 20 ఇయర్స్ ఇప్పుడు 20 ఇయర్స్ చిన్నవాడు, 24 ఇయర్స్ పెద్దవాడు అంతే. ఖచ్చితంగా మరి ఓకే ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. మరి ఆయన విద్యలో ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాలు అధిరోహించాలని, ఆ వరాకెళ్ళు మరి అందులోనే ఇంకా 2 సంవత్సరాలు ఏదైతే కోర్స్ చేయాలనుకుంటున్నారో ఆ కోర్స్ అన్నిటిలో కూడా మరి ప్రభు సహాయం చేసి ఆ యొక్క ఉన్నత విద్య అభ్యసించడానికి ప్రభువే మార్గాలు తెరిచి మరి ఆయన బిడ్డలను మరి ఆయన మహిమ కొరకు నిలబెట్టాలని ప్రార్థన చేస్తామని ఖచ్చితంగా దేవుడు ఆయన సామర్థ్యం, ఆయన ఖచ్చితంగా ఆ కార్యాన్ని నెరవేర్చి మిమ్మల్ని ఆయన మీ జీవితంలో ఆ గొప్ప అద్భుతం జరిగించి ఆయన నిరూపించుకోవాలని మేము ప్రార్థన చేస్తామన్నా. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. వందనాలు. మరి సమయంలో చాలా సమయం అయిపోయింది, చాలా ఎక్కువ సమయం అయిపోయింది, ఇంచుమించు 9 అయిపోతా ఉంది. మరి ఇంకా మనం కూడికను మనం ముగించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మరి సహోదరులు మనోహరయ్య గారు మరి చివరిగా ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వాలని మనం చేసుకుంటున్నామండి. ఓకే అన్న థ్యాంక్ యూ అన్న. ప్రార్థన చేసుకుందాము. చాలా చక్కటి దైవ వర్తమానం ఈరోజు మనం అందరం విన్నాము. నేనైతే చాలా ఆనందిస్తూ ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నాను. మన పక్షమున దేవుడు ప్రతి విషయంలో యుద్ధము చేసి ధైర్యపరిచేవాడని రూఢిగా నేను నమ్ముచున్నాను. మీరును సేవకులుగా ప్రతి ఒక్కరూ దేవుడు మన పక్షాన ఉన్నాడని విశ్వసించి ప్రార్థన పూర్వకంగా సేవలో ముందుకు కొనసాగుదాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయిన మా పరమ తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అయా ఇదిగో ప్రభువా, మరి రాత్రి కాల సమయంలో నాయన మా ఆత్మీయులు పెద్దలు అయా నా తండ్రి నాయన చార్లీ అయ్య గారిని ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా నిలబెట్టుకొని ప్రభువా మరి ఎన్నడూ వినలేని ఒక అద్భుతమైనటి
ఆయన దైవ వర్తమానమును ప్రభు వారి నోటను మీరు ఉంచి మాతో మీరు మాట్లాడి మమ్మలను బలపరిచారు. అందును బట్టి వేల కోట్లు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవాన్ని కొందనాలు నాయన. మరి ప్రభు ఎంతో విలువైనటి సత్యమైనటి మాట, ఇదిగో మీ పక్షమున నేనున్నాను, మీరు నడువుడి వెల్లుడి అని ప్రభా యుద్ధం చేసేవాడు నేను, నీ శత్రువు వాడు ఎంతటి బలాఢ్యుడైనా, ఎంతటి శూరుడైనా, లేకపోతే వాడు ఎంతటి ధనికుడైనా వాడి పక్షమున నేనున్నాను గనుక నువ్వు ధైర్యముగా వెళ్ళు అని వాక్యము ద్వారా బలపరిచారు. అందును బట్టి వందనాలు 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 ప్రభా. నిజమే నాయన, లోకములో మేము కూడా సేవా పరిచర్యలో ప్రభా ఆయా సందర్భాల్లో శత్రువైన వాడు లేక నీ మాటను కిట్టని వాడు, ఇష్టం లేని వాడు కొన్ని సందర్భాల్లో ప్రభా ఎన్నో ఆటంకాలు అభ్యంతరాలు పరిచే వాళ్ళు ఎందరో ఉంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు మా పక్షాన ఉండి ప్రభా మమ్మల్ని ధైర్యపరిచి మొదటిగా ముందుకు మీరు వాక్యము ద్వారా నడిపిస్తూ ఉన్నారు. దేవానికి వందనాలు ప్రభా. అయితే నాయన ఈ సమయమందు ప్రభా నేనే కాదు నా తండ్రి లైవ్ లో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా నా తండ్రి అపవాదైన సాతానుతో నా తండ్రి పోరాటము చేస్తున్నట్టు సేవకులు, లోకనాథులు ప్రభా నా తండ్రి మాకు ఇబ్బందులు కలిగించే పరిస్థితి దినాలలో ప్రభా మేము ఉన్ననో నీ మాట ఈ రోజు మమ్మల్ని ధైర్యపరిచింది. ఎందుకంటే ప్రభా పరిశుద్ధాత్ముడా కొన్ని సందర్భాలలో నా తండ్రి కొన్ని మాటల చేతైనా లేకపోతే కొన్ని బలహీనతల చేతైనా ప్రభా మేము కృంగిపోవచ్చు, లేకపోతే సోలిపోవచ్చు. అయ్యో నేను దేవుని సేవలో నడవలేనా, లేకపోతే ఈ బలహీనత అయినా, ఈ ఆర్థిక ఇబ్బంది అయినా, లేకపోతే ప్రజల ద్వారా వచ్చే సమస్య అయినా నన్ను కృంగదీసేదిలాగుంది అని ప్రభా మేము కలత చెందుతున్న ఈ సందర్భంలో నేనున్నాను అనే మాట మాకు ధైర్యమునిచ్చింది ప్రభా. అయా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నిజమే ప్రభా, నీ మాటలు అనేక విధాలుగా మమ్మలను బలపరిచేయి. దానిని మేము రుచి చూడాలయ్యా, రుచి చూడాలి. రుచి చూస్తేనే ప్రభువా నీ గొప్పతనాన్ని, నీ శూరమైన కార్యాలని మేము చూడగలుగుతాం తండ్రి. లేకపోతే మేము చూడలేం. ఎన్ని సంవత్సరాలు ఏదో బైబిల్ పట్టుకొనో లేకపోతే ఏదో 4 ముక్కలు నేర్చుకొని వచ్చి నువ్వు పరిచర్య చేస్తావంటే అక్కడ అద్భుతాలు జరగవయ్యా. నీ పాదాల దగ్గర మేము రుచి చూచే వాళ్ళుగా అయా నీ అనుభవములోకి మేము ఉండేవారిగా ఉంటేనే సాతాన్ని మేము జయించగలుగుతాం. యెహోషువ అట్టి విధముగానే ప్రభా తండ్రి నీ నామమందు ప్రభ బలమైనటి అభిషేకము కలిగిన వాడిగా ప్రభా బలమైనటి ప్రార్థన వీరుడుగా ఉన్నాడు గనుకనే యుద్ధములో విజయాన్ని పొందగలిగాడు. గిద్యోను కూడా ప్రభ బలమైనటి యుద్ధశూరుడిగా ప్రార్థనా వీరుడుగా ఉన్నాడు గనుకనే ప్రభా సైన్యాన్ని ఓడించడానికి ప్రార్థన శక్తిని ప్రభాతంలో ఉంచావు. అయ్యా మేము నీ లోకములో ప్రభువా జీవిస్తున్న దినములు కాలమన్నీ కూడా మా సేవ పరిచర్యలో లేకపోతే ప్రభ మా దినములన్నిటిలో కూడా ఏదైతే ప్రభ విరోధమైన ఆయుధం అనేది లేక అది యుద్ధముగా ఏదైతే మా మీదకు ప్రజలింపబడుతుందో నీ నామములో దాన్ని అణిచివేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ నామములో దాన్ని విరిచివేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ నామములో దాన్ని పాతాళములో అనగదొక్కుమని ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనాలు. ఈ సమయమందు నాయన ఇదిగో ప్రభా గ్రూప్ లో అనేక మంది దైవ సేవకులు ప్రభా వారి అవసరతల నిమిత్తమై వారి యొక్క పరిస్థితుల నిమిత్తమై ప్రభా మన తండ్రి సేవ యొక్క పరిచర్యలో ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారు. ఇదిగో నాయన ఇంతవరకు ప్రభా మరి దైవ సేవకులు తండ్రి మరి ప్రభా ఒరిస్సా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అద్భుతమైన పరిచర్య చేస్తూ అనేక మంది సేవకులకి ప్రజలకు ప్రభా నా తండ్రి వారికి ఇచ్చిన అధికారము కొలది ప్రభు సహాయపడుతూ నీ పరిచర్య చేస్తూ ముందుకు వెళుతున్న సేవకుని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అన్ని విధాలుగా వారికి మీరు సహాయం చేయండి. ముఖ్యముగా ప్రభా
వారి కుమారుడి విషయంలో, స్టడీ విషయంలో నా తండ్రి ప్రార్థిస్తున్నాం. అదే విధంగా ప్రభా అతనికి ఒక మంచి మార్గము తెలిసి ప్రభా ఒక మంచి ఉద్యోగాన్ని మీరిచ్చి తనకు తాను పోషించబడేలాగా, తన కుటుంబాన్ని పోషించుకునేలాగా కొన్ని మార్గాలు తెరిచి మేలు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఫైనాన్స్ ప్రాబ్లం, ఆర్థిక ఇబ్బందులు, వాటన్నిటిని కూడా మీరు సహాయం చేస్తూ ధైర్యపరుస్తూ ముందుకు నడిపించండి. వారికి ఇచ్చినట్టు 2 కుమారులపై మీ సన్నిధిని కృప ఉంచండి. దేవానికి వందనాలు. ఇదిగో తండ్రి నాయన ఎంతో మంది పెద్దలు, ఆత్మీయులు ప్రభా, అనుభవశాలులు ప్రభా నా తండ్రి, మీతో నా తండ్రి నాయన పెనుగులాట ఆడినట్టు దైవ సేవకులు ప్రభా నా తండ్రి లైవ్ లో, ఈ గ్రూప్ లో ప్రభు నా తండ్రి నాయన అనేక మంది ఉన్నారు. వారందరిని మీరు దీవించండి అయ్యా. వారి వారి పరిచర్లు మీరు దీవించండి. వారి వారి కుటుంబాలు మీరు దీవించండి. వారి నా తండ్రి నాయన వారు ఎక్కడ అడుగు పెట్టిన ఆ స్థలాలలో ప్రభా నీ పరిశుద్ధాత్మ సన్నిధి, నీ కాపుదల ఉంచండి దేవా. గొప్ప కార్యాలు చేస్తూ మీ సేవకులను ముందుకు నడిపించండి. ఇదిగో తండ్రి నాయన మరి మేమందరం ఇట్టి విధంగా కూడుకొని నీ వాక్యమును వినడానికి నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి ఐక్యపరిచి నా తండ్రి నాయన ఒక మంచి సహవాసములో ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నట్టు జాకిన్ చార్లయ్య గారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడా ఇదిగో తండ్రి నాయన అనేక రాష్ట్రాలు మా దేశంలో ఉన్నట్టు సేవకులందరినీ ప్రభా ఒక మాట ద్వారా ప్రభు నా తండ్రి అయా నీ ప్రేమను పంచుతూ సేవకుల్ని బలపరుస్తూ ప్రభా వారు ముందుకు నడిపిస్తున్నారు. ఎందరికో లేని ఆ భారాన్ని ప్రభా, ఆ బాధ్యతని ప్రభా సేవకులకు మీరు ఇచ్చారు. అది నా జీవితంలో నేను అనుభవిస్తూ ఉన్నాను. నా జీవితంలో ప్రభా ఆ గొప్పతనాన్ని రుచి చూశాను. అలాంటి మంచి సేవకుల్ని మాకు మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఏదో గొప్ప కోసమో లేకపోతే దేనికోసమో కాదు, కానీ ఇలాంటి సేవకులు ఉండాలి ప్రభా నా తండ్రి. ఇలాంటి సేవకుల ద్వారా అనేక మంది సేవకులు బలపరచబడాలి. అది నా ఆశ, నా కోరిక. సేవకునిపై 7 అంతుల ఆత్మనికను కుమ్మరింప చేస్తూ దినదినము ప్రభా నా తండ్రి మీరు బలపరుస్తూ ప్రభా గొప్ప కార్యాలు చేస్తూ వారిని వాడుకోండి పరిశుద్ధాత్మడ. అలాగే తండ్రి సిస్టర్ గారిని వారికి ఇచ్చినట్టు బిడ్డలను పరిచర్యను మీరు దీవించండి అయ్యా. ఇదిగో తండ్రి అమెరికా దేశంలో ఉన్నట్టు నాయన మా ఆత్మీయులు ప్రభా స్టీవయ్య గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, యాండీ అయ్య గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మంచి ఆరోగ్యములు ఇచ్చి ప్రభా నీ చిత్తములో నీ కృపలో వారిని బలపరుస్తూ నడిపించండి అయా. నీ కృప ఎల్లప్పుడూ వారిపై ఉంచండి పరిశుద్ధాత్ముడా. ఈ సమయమందు నాయన పేరు పేరు చెప్పున ప్రతి సేవకుని మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారికున్న ప్రతి అవసరతలు నీ నామములో తీర్చండి. సేవకుడిని బలపరుస్తూ ప్రతిరోజు ప్రభా నీ ధైర్యమునిచ్చండి ప్రభా. దేని విషయములో కృంగిపోకుండా, దేని విషయములో అధైర్యపడకుండా ఈ రోజు విన్న వాక్యమును బట్టి నా తండ్రి యుద్ధము యెహోవాదన్నట్టుగా ధైర్యముతో ప్రభా విజయము పొందుకునే వారిగా మేము ముందుకు వెళ్ళుటకు సహాయం చేయాలి. నిత్యము నీ కృప మాతో ఉంచి సేవకురాళ్ళను జాకిన్ చార్లయ్య గారిని, స్టీవయ్య గారిని, యాండీ గారిని ప్రభా భారతదేశంలో ఉన్న సేవకులందరినీ ప్రభు మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రవేశరత్తు సంపూర్ణ విజయం వాదిక నాశనం కలుగునుగాక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామము త్రియేక దీవెనలు మనందరికీ మెండుగా ఉండునుగాక. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.
మరి చివరిగా ప్రార్థన చేసి మరి ఆశీర్వాదం ఇచ్చినటువంటి మనోహర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలండి. మరి అలాగే అన్న ప్రైజ్ వందనాలు. అలాగే బాబురావు గారికి, అలాగే స్టాన్లీ గారికి, దొరైరాజు గారికి, అలాగే సాల్మన్ రాజు గారికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నాం. అలాగే విమోచన సిస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే నాగ్ గారు కూడా జాయిన్ అయ్యారు. అమ్మ వందనాలమ్మ. మరి సాల్మన్ నాగ్ గారు కూడా జాయిన్ అయ్యారు. అలాగే ఛత్తీస్గఢ్ నుంచి వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నాం. అలాగే చేరొచ్చిన దైవజనులందరికీ మరి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరలా మంగళవారం జరిగేటువంటి కూడికలో, హిందీ వారి మధ్యలో జరిగే కూడికలో మనం కలుసుకునే పర్యంతము ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. మరి పీటర్ గారికి కూడా వందనాలు. అలాగే ఎజ్రా గారికి, సుజాత గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి వారు కూడా మొదటి నుంచి చివరి వరకు కూడా వారు మీటింగ్ లో జాయిన్ అయ్యారు. చాలా చాలా వందనాలు. అలాగే విలియం గారు, నసరయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలండి. వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. వందనాలు.